వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే కృష్ణ బలరామ స్వామినే శ్రీల ప్రభుపాదిశేషు కేవలం నిజవాసినం వాడవ వంశావతంసం హంసం ధ్వస్తాంతకం నమః. జయో శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అద శ్రీమద్భగవద్గీత నవమో అధ్యాయః రాజవిద్యా రాజగుహ్యయోగః. శ్రీ గురు చరణ కమలేభ్యో నమః. రాధే రాధే మా అందరికి. లావణ్య గారు మీ స్పీకర్ ఆఫ్ లో పెట్టుకోరా. 7th శ్లోకము ఇవాళ. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం 9th శ్లోకం కదా. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీన వదాసీనం అసక్తం తేషు కర్మసు. అనువాదం: ఓ ధనంజయ, ఈ సృష్టించిన కర్మలన్నీయు నన్ను బంధింపవు. తటస్థుని వలె నేను పూర్తిగా నిస్సంగుడును. ప్రజవాస్ కృష్ణ బలరామ స్వామి వారి భాష. మనుజుడు రాత్రి సమయంలందు కల కనినట్లే కృష్ణ భగవానుడి సృష్టినంతటిని సృష్టించి సంరక్షించి మరలా నశింపజేయుచున్నాడు. మనుజుడు రాత్రి సమయమందు ఎన్నో కలలను కని ఉండవచ్చును, కానీ అతను వాటితో సంబంధం లేక వేరుగా ఉండును. అదే విధంగా కృష్ణ భగవానుడు తన సృష్టి నుండి తటస్థునిగా నిస్సంగుడై ఉండును. ఈ కార్యకలాపములచే ప్రభావితుడు కాకపోయినప్పటికీ కృష్ణ భగవానుడు సాక్షిభూతునిగాను మంచి మిత్రునిగాను ఉండుట చేత జీవులకు మార్గదర్శకత్వం వహించును. ఏదేని జీవి భగవానుని అనుసరించుటకు ఇచ్చగింపనిచో తటస్థుని వలె భగవానుడు ప్రభావితుడు కాక ఇండును. అట్టి వ్యక్తులు నేను కర్తను అనేది దురహంకార భరితలే ఇండుట చేత వారి కర్మకు బద్దులగుదురు. భగవాన్ని అనుసరించవలనని అనుకొనిన వారు విధేయులకు పిల్లలు తమ సమస్యలు పరిష్కరించుకున్నట్టుకై వారి తల్లిదండ్రుల సహాయం పొందినట్లుగా కర్మ విముక్తులై మోక్షంను పొందుదురు. సో నిన్న చెప్పుకున్నాము ఎలా సృష్టి చేస్తున్నారు భగవంతుడు, సంబంధము అయినా కూడా ఏది లేదు వారికి. ముగ్గురు విష్ణువులు ఉన్నారు చెప్పుకున్నాము. విష్ణు స్తోత్రీన్ రూపాన్ని సాత్వత తంత్రంలో ఉంది ఇది అని. సో భగవంతుడు 8th శ్లోకంలో చెప్పారు, నేను విశ్వ ప్రకటనలో ప్రవేశించి సర్వజీవురాశులకు వారి యొక్క కర్మ ప్రకారం చేస్తాను అని. సో అంటే గర్భోదక విష్ణు ఉన్నారు కదా, అంటే క్రియేషన్ సృష్టి మొత్తం మహావిష్ణువు చేస్తే గర్భోదక విష్ణు లోపల విశ్వ లోపల ప్రవేశించి సో రకరకాల ఇవి అంటే వేరుగా క్రియేషన్ సృష్టి జరగటం కోసం వారు విశ్వంలో ప్రవేశించి చేస్తారు అని చెప్పారు నిన్న. సో ఇంత చేస్తున్నారు భగవంతుడు. సో ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నారు, ఇంత చేస్తున్నారు, మనం ఒక్క పని చేస్తేనే దానికి మనకి కర్మ అంటుకుంటుంది అనేది మనం అనుకుంటున్నాము. ఫలత్యాగం చెయ్యకుండా పని చేసినా లేకపోతే భౌతికమైన విషయ వాంఛలకి సంబంధించిన పనులు చేసినా కూడా మనం కర్మకి బందీలం అవుతున్నాము అని అనుకుంటున్నాం. మరి ఇక్కడ భగవంతుడు ఇంత సృష్టి చేస్తున్నాడు, వేరే అన్నిటిలోనూ ఉంటున్నారు. మరి భగవంతుడి సంగతి ఏంటి వారే చెప్తున్నారు.
నచమాంతాని కర్మాని నిబధ్నంతి ధనంజయ. నేను ఏ పని చేసిన వాడిని కాను. ఓ ధనంజయ, ఉదాసీనం అదాసీనం చెప్తున్నారు. అంటే నేను న్యూట్రల్ గా ఉంటాను, నాకు ఎటువంటి సంబంధం ఉండదు దేంతో. అసక్తం, నేను దేనికి కూడా అటాచ్ అవ్వను. అంటే తటస్థుడిగా ఉంటారు, దేనికి అందు కూడా అతనికి ఆ బంధి అనేది ఉండదు, బంధుత్వం అనేది ఉండదు. అసక్తం తేషు కర్మసు, అంటే నేను సాక్షిభూతంగానే ఉంటాను, నాకు వేటితోనూ కూడా సంబంధం ఉండదు అని భగవంతుడు చెప్తున్నారు. సో ఈ ఇక్కడ అనువాదంలో అదే చెప్తున్నారు. సృష్టించిన కర్మలన్నీ నన్ను బంధింపవు. అంటే భగవంతుడు ఇన్ని పనులు చేస్తున్నారు, సృష్టిస్తున్నారు. అంటే ముందు ఒక ప్రకృతిని సృష్టి చేస్తున్నారు భగవంతుడు, వారి యొక్క ముఖంని నోరు నుంచి చెప్తున్నారు. వారు అసలు ఎట్లా శక్తి ఎలా వస్తది అని అంటే, భగవంతుడు ఒకే ఒక్కరు ఉన్నారు అంట ఈ సృష్టి మొత్తంలో ముందు. సో వారికి అనిపించింది ఈ సృష్టి చేద్దాము, ఒక్కడే ఉంటే బాగోలేదు, చాలా మంది ఉంటే ఎప్పుడన్నా ఇంకా ఇతరులు అందరూ ఉంటే సుఖం తీసుకోగలుగుతాం ఒక్కరు ఉండేదానికన్నా. సో భగవంతుడికి కూడా అనిపించింది, సో వారి నుంచి ఇతర జీవుల్ని క్రియేట్ చేద్దాము అని. సో అప్పుడు చెయ్యాలి అని అంటే ఆయన సొంతంగా ఆయన చెయ్యరు కదా. సో ఆయన బాస్, సో ఆయన కింద అసిస్టెంట్స్ అందరూ కావాలి. సో ఈ నారాయణ అవతారం తీసుకున్నారు. సో అక్కడ నుంచి వచ్చినాయి చెప్తున్నారు. ముందు శక్తి రావాలి అన్నప్పుడు భగవంతుడు ఒక చిరు మందహాసం చేశారు అంట. సో ఆయన మందహాసం అంటే చిరు నవ్వులో నుంచి శక్తి, మాయాశక్తి వచ్చింది అని చెప్తున్నారు. ఆ వచ్చినామ భగవంతుడి యొక్క అనుజ్ఞ తీసుకొని ఆయన శక్తి ద్వారా ఆమె ఇవన్నీ కూడా సృష్టించటం చెయ్యటం అన్ని కూడా చేసింది అని చెప్తున్నారు. సో భగవంతుడే అంటే ఇప్పుడు మనం ఒక ఏదన్నా పుస్తకం మీద రాస్తున్నాము అనుకోండి, అంటే మనం ఈ చేతిని ఉపయోగించి రాస్తున్నాం, కానీ రాయాలి అనేది సంకల్పం ఎవరిది? లోపల మైండ్ది. ఆ మైండ్ చెప్తే ఈ చెయ్యి ఇక్కడ పోయి రాస్తుంది. ఇప్పుడు చెయ్యి రాస్తుంది కాబట్టి చెయ్యే గొప్పది అని అంటామా? కాదు కదా. అంటే మైండ్ లో నువ్వు ఆ లోపల అనుకున్నావు కాబట్టి, అది బుద్ధితో నీకు వచ్చింది కాబట్టి చెయ్యి రాయగలుగుతుంది. అట్లా ఇప్పుడు శక్తి అన్ని చేస్తుంది కాబట్టి శక్తినే ఎక్కువనా అని అంటే చెప్తున్నారు. భగవంతుడే అన్నిటికీ మూలాధారుడు. మరి ఇన్ని చేస్తూ ఉన్న ఈ భగవంతుడికి కర్మ బంధనం ఉంటుందా అంటే ఎందుకు? మూడో విష్ణువు ఏం చెప్తున్నారు? క్షీరోదక విష్ణు, ఆయన ప్రతి జీవిలోనూ అంతర్యామిగా పరమాత్మగా ప్రతి జీవిలోనూ నేను ఉంటానంటున్నారు. జీవే కాదు, చరాచరం అని కూడా చెప్తున్నారు, తర్వాత చెప్తారు. అంటే ప్రతి దాంట్లోనూ భగవంతుడు ఉన్నప్పుడు మరి ఆయనకి ఏమి సంబంధం లేదా అని అంటే చెప్తున్నారు, నాకేం సంబంధం లేదు అనే చెప్తున్నారు. ఎలా మనం చెప్పుకున్నాం, గడియారం తయారు చేసేవాడు గనక తయారు చేసి వదిలేస్తే ఆ గడియారం దానంతగా అదే ఆడుతూ ఉంటుంది. దాంట్లో పెట్టిన అన్నిటిని పదార్థాలన్నీ పెట్టారు. ఎలా అయితే భగవంతుడు సృష్టిని చేసి అన్ని దేవీ దేవతలను అందరినీ దిక్పాలకులు పలానా అన్నిటినీ ఒక్కొక్కరు అధిపతులుగా చేసేసి వారికి ఒక పని ఇచ్చారు. ఈ విష్ణు కూడా పని ఇచ్చారు, ఏంటి? సృష్టి చెయ్యటం. మరి పోషణ చేయటం. సో బ్రహ్మకి ఇచ్చారు నువ్వు సృష్టి చెయ్యి అని, ఈయన పోషణ చెయ్యి అని, లయం చేయమని శివజీకి ఇచ్చారు. సో ప్రతి వారు కూడా బ్రహ్మ నారద వారిని అడుగుతుంటారు భాగవతంలో, ఎట్లా వచ్చింది మీరే అనుకుంటున్నాను ఈ సృష్టి అంతా జరిగింది మీ అంటే బ్రహ్మ యొక్క మానస పుత్రుడు కదా నారదుడు. కాబట్టి మానస పుత్రులకి ఎప్పుడైనా గాని దీక్ష ఇవ్వవచ్చు, కానీ తన నుంచి వచ్చిన పుత్రుడికి స్వయంగా తన అంటే వీర్యం ద్వారా పుట్టిన కొడుకులకి ఎవరికన్నా దీక్ష ఇవ్వటానికి లేదు అని చెప్తున్నారు. వీరు మానస పుత్రులు కాబట్టి వీరికి దీక్ష ఇచ్చారు. కాబట్టి బ్రహ్మ నారద వారి యొక్క గురువు అయ్యారనమాట. సో అందుకని గురువుగా స్వీకరణ చేసి అడిగారు నారదుల వారు, ఈ సృష్టి అంతా కూడా నాకు మీరే కనిపిస్తున్నారు,
మీరే మీకు 4 తలకాయలు కూడా ఉన్నాయి. కాబట్టి అన్నిటికి మీరే మూలాధారులా. నాకు ఈ యొక్క సృష్టి యొక్క రహస్యం ఏంటి చెప్పండి అన్నప్పుడు బ్రహ్మ చెప్పారు. నేను కాదు నాయనా, నేను ఇట్లా ఆ యొక్క కమలనాథుడి యొక్క పద్మం నుంచి నేను ఉద్భవించాను. కానీ కమలనాథుడు కూడా వచ్చారు, పైన ఉన్నారు కన్నయ్య, ఆయన నుంచి వచ్చారు అని. అంటే బ్రహ్మ కూడా దీక్ష తీసుకున్నారు చెప్తున్నారు. ఎవరిచ్చారు? మహావిష్ణువు, ఆయనే ఇచ్చారు, విష్ణువే ఇచ్చారు దీక్ష. ఎందుకు? తెలుసుకోవాలి అని అంటే ఆయన వల్ల కాదు బ్రహ్మ. ఎందుకంటే ఆయన ఈ పద్మం మీద వచ్చినప్పుడు కూడా వెంటనే ఆయనకి ఏమీ తెలియలేదు. ఆయన లోపలికి బయటికి తిరుగుతున్నారంట. కమలం మీదకి ఆ లోపల నాభి నుంచి వచ్చారు కదా, ఆ ఒక ఇది ఉంది కదా స్టెమ్ లాగా. సో దాని లోపలికి బయటికి వస్తున్నారు బ్రహ్మ, ఏమి అర్థం కాక. అప్పుడు వారికి వాణి వినిపించింది ఆకాశం నుంచి, నువ్వు తపస్సు చెయ్యి అని. సో అప్పుడు బ్రహ్మ తపస్సు చేసి చాలా కాలము అప్పుడు తెలుసుకున్నారు భగవంతుడి గురించి. సో అప్పుడు భగవంతుడు అతనికి దీక్ష ఇచ్చారు. తర్వాత ఆయనకి పని కూడా చెప్పారు. నువ్వు ఇట్లా, అంటే నారాయణ నుంచి వచ్చారు, నువ్వు ఇట్లా ఈ పని చెయ్యి అని చెప్పి బ్రహ్మకు కూడా ఇచ్చారు. సో బ్రహ్మ అది నారదుల వారికి చెప్పారు, ఈ అన్నిటికీ మూలాధారుడు అతను ఫలానాని. సో ఇంత సృష్టి చేసిన కన్నయ్యకి కర్మ అంటుకోదా అని చెప్తే, నాకు అంటుకోదు. నేను ప్రతి వారి పరమాత్మగా ఉన్నా కూడా వారిని నేను, మనం చెప్పుకున్నాం కదా, కొమ్మ మీద 2 పక్షులు ఉంటాయి. ఒకటేమో ఒక పక్షి ఫలాల్ని అనుభవిస్తూ ఉంటుంది, అంటే కర్మ ఫలాలను అనుభవిస్తూ ఉంటాం మనం అని. భగవంతుడు సాక్షిభూతంగా ఉంటున్నారు అని. మనం ఎప్పుడైతే ఈ యొక్క భగవంతుడి వైపు తిరిగి వారిని అర్థిస్తామో, వారిని తెలియచేయమని, వారి అనుగ్రహం మూలాన వారు మనకి తెలియపరుస్తారు వారి గురించి. లేదు నేనే మొత్తము చేసేవాడిని, చాలా మంది అనుకుంటారు రేపు ఉందో లేదో తెలియదు, ఇప్పుడే అనుభవించేసేయాలి, ఎంజాయ్ చేయాలి, ఎవరు చూడపోయారు రేపు ఉందో లేదో అని చెప్పి చాలా మంది ఈ మధ్య అదే స్లోగన్ అయిపోయింది. మొన్న ఎయిర్ క్రాష్ అయితే కూడా చాలా మంది ఇంకా అదే అన్నమాట. చూడు, వారు అనుకోలేదు కదా చనిపోతారు అని, కానీ వారందరూ అట్లా సడన్ గా చనిపోయారు. కాబట్టి మరి ఏమి చెయ్యాలరా బాబు, ఇట్లా అకాలం కూర్చు పాలవ్వకుండా ఉండటము. మరి చనిపోతే ఎక్కడికి వెళ్తున్నారో వీళ్ళు, సడన్ గా ఇట్లా అయ్యింది అని మన యొక్క ఫిలాసఫీ తత్వం ఏంటి తెలుసుకుందామని ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడు చనిపోతామో తెలియదు, అందుకని బతికిన నాళ్ళు సుఖంగా బతకాలి, ఎంజాయ్ చేయాలి, ఇది చెప్పుకుంటున్నారు. సో అవివేకము చెయ్యలేమేమి, వారికి కూడా ఎప్పుడో ఒక టైం వస్తది. కాబట్టి అది మనం తెలుసుకోవాలి ఏంటి అని. భగవంతుడు లోపలే ఉండి కూడా ఇట్లా మనమే బాస్ మీ అని చెప్పి అనుకొని మనమే అన్ని చెయ్యాలి, నా మూలానే అన్ని జరుగుతున్నాయి. నేనే చెప్పాను వారికి, ఇప్పుడు ఎవరైనా ఏదన్నా చేశారనుకో, వారికి ఒక మంచి రిజల్ట్ వచ్చిందనుకో, నేనే చెప్పాను, నేను చెప్తేనే వాళ్ళు చేశారు, అందుకని వాళ్ళకి ఆ మంచి రిజల్ట్ వచ్చింది అని అనుకుంటాం. మనమెవరు, మనం వయా మీడియా అవుతున్నాం అంతే. ఎవరు చెప్పాలనుకున్నారు? వారి యొక్క సుకృతము చెప్పాలనుకుంది వారికి తెలియాలి, అందుకే మనం మధ్యవర్తులు అయ్యాం అంతే అని మనం అహం తీసుకుంటాం. ఏంటి, నేనే చెప్పాను అందుకే తెలిసింది వారికి, లేకపోతే వారు చేసేవారు కాదు, వారికి ఇంత శక్తి వచ్చేది కాదు, వారికి ఇంత ఆస్తి వచ్చేది కాదు ఫలానా అని నేనే అని అనుకుంటున్నాము. భగవంతుడు కూడా సరేనమ్మా నీ కర్మను గుర్తించు అని చెప్తారు. అహం వచ్చింది కదా, అహం రాగానే ఆ యొక్క పాప ఫలితం మనకు వస్తుంది. సో ఎవరైతే అన్నిటినీ భగవంతుడు అర్పణ చేసి భగవంతుడి గురించి తెలుసుకోవాలి, నీ జ్ఞానం నాకు నేర్పు అని చెప్పి, నీ అనుగ్రహం నా మీద ఉంచు అని చెప్పి ఒక గురువు దీక్ష తీసుకొని వారు చెప్పినట్టు ఆచరణ చేస్తూ భగవంతుడిని కూడా నిత్యము ఆరాధిస్తూ వేడుకుంటూ ఉంటే భగవంతుడు కూడా మన వైపు తిరిగి మనల్ని కర్మకు అంటుకోనియకుండా ఇవన్నీ కూడా సమాప్తం చేయించి ఆయన దగ్గర తీసుకెళ్లే ఇది చేస్తారు. సో అది చెప్తూ ఉన్నారు, ఎట్లా ఉంటారు భగవంతుడు ఎవరికి, ఏ విధంగా, ఎట్లాంటి వారికి అనేది. తర్వాత 10th శ్లోకం. సో అంటే కర్మ భగవంతుడిని బంధించదు, ఆయనకి తగులుకోదు అనేది మెయిన్ అది ఒక శ్లోకం.
తర్వాత ఇంకా చెప్తున్నారు భగవంతుడు, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతేన చరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే చెప్తున్నారు. అనువాదం, ఓ కుంతి పుత్ర, ఈ భౌతిక ప్రకృతి సకల చరాచరములన్నిటినీ సృష్టించుటకై నా అధ్యక్షతన పనిచేయుచున్నది. ఈ విధంగా ఈ విశ్వ ప్రకటనము మరలా మరలా సృష్టింపబడి నశింపజేయబడుచున్నది. కృష్ణరామ స్వామి వారి భాష. ఈ సృష్టి ఎందు కనిపించు ప్రతీది అది సాత్విక, రాజసిక, తామసికములందేదైనప్పటికీ కృష్ణ భగవాను నిర్దేశకత్వము ఆయన శక్తి చే నియంత్రించబడును. ఒక ధనవంతుడు లేదా రాజు తన గుర్రంను, తన ఏనుగులను తన సేవకుల ద్వారా నియంత్రించినట్లుగానే భగవానుడి ఈ సృష్టినంతటిని భౌతిక ప్రకృతి చే నియంత్రించును. అంబరీష్ మహారాజు వంటి మహారాజులు రాజకీయములు దైనందిన సమస్యల నుండి పూర్తిగా నిస్సంగులైండి రాజ్యపాలన చేసినట్లే కృష్ణ భగవానుడి ఈ విశ్వమంతటిని పర్యవేక్షించును. ఇది కొంచెం తిప్పిబడింది. ఓకే. రాజ్యమందు సామరస్యము నెలకొల్పుడికై అట్టి రాజులు సింహాసనంను అధిష్ఠింతురు. వారి శక్తి చే ప్రతి ఇది జరుగును. అయినప్పటికీ వారు పర్యవేక్షణార్థమై అచ్చట ఉందురు. అదే విధంగా కృష్ణ భగవాను నిస్సంగత్వ పర్యవేక్షణ లేనిచో భౌతిక సృష్టి నిస్సహాయమగును. సూర్యుడి వర్షంకు కారణమైనట్లే కృష్ణ భగవానుడే ప్రతి దానికి కారకుడు. మత్స్య పురాణము చెప్పుకున్నట్లుగా అస్య ద్వైతేంద్ర జాలస్య యత్ ఉపాదాన కారణం అజ్ఞానం తద్ ఉపాశ్రత్య బ్రహ్మన్ కారణం ఉచ్యతే. సంక్లిష్టము ఈ భౌతిక సృష్టి యొక్క కారణం రెండు రకములు. అజ్ఞానులు ఈ కారణము భౌతిక ప్రకృతి అనుకుందురు, ఇతరులు ఈ కారణము పరబ్రహ్మం అనుకుందురు. ఇప్పుడు మళ్ళీ భగవంతుడు చెప్తున్నారు, చరాచరములు అంటే కదిలేవి కదలనివి చరాచరణం, ఈ అన్నిటికీ కూడా మయాధ్యక్షేణ అంటే నా యొక్క సూపర్విజన్ లో, నా యొక్క అధ్యక్షత, నాకు లోబడి ఉంది అని చెప్తున్నారు ప్రకృతి. అలాగే చరాచరాలన్నీ కూడా ఏవైనా కూడా నా అధ్యక్షతనే జరుగుతూ ఉన్నాయి అని అంటున్నారు. హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఇది మళ్ళీ మళ్ళీ కూడా నా చేతే సృష్టింపబడుతుంది, నశింపబడుతుంది అని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ భాషణలో స్వామీజీ గారు అదే చెప్తూ ఉన్నారు. అంటే ఏది జరిగినా ఈ సృష్టిలో భగవంతుడు ఇక్కడ లేరు. అయితే మనం చెప్పుకున్నాం మొన్న ప్రైమ్ మినిస్టర్ ఢిల్లీలో ఉన్నారు, ఆయన అక్కడ ఉంటున్నారు. కానీ ఆ గవర్నమెంట్ ఏదైతే రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫామ్ చేశారో అది యథావిధంగా ఇక్కడ కూడా ఎలా అయితే అమలు అవుతున్నాయో అలానే ఈ సృష్టి మొత్తము కూడా చేసి భగవంతుడు నిస్సంగత్వం అంటే సాంగత్యం లేకుండా, ఇక్కడ లేకుండా కూడా వారి యొక్క ఆధ్యాత్మిక లోకంలో ఉండి కూడా ఇక్కడ అన్ని కూడా జరిగిస్తూనే ఉంటారు. వారి లేకుండా ఏది కూడా జరగటం అసంభవం అని చెప్తున్నారు. అంటే వారు ఇక్కడ లేరు కదా, ఇక్కడ అన్ని అంటే ఇష్టం వచ్చినట్లు జరిగిపోతున్నాయా అలా అంటే ప్రతి వారు కూడా ఏది జరగాలన్నా చెయ్యాలన్నా కూడా వారి పర్మిషన్ తీసుకోవాల్సిందే, వారి ఆధీనంలోనే జరగాలి అనేది భగవంతుడు చెప్తున్నారు. ప్రతిదీ భగవద్గీతలో భగవంతుడు ఎలా చెప్పారు, నేను అంటే అన్ని కూడా నేను నా నుంచి ఇయే చెప్తున్నారు. ఎక్కడ వేరే ఎవరో అని ఎప్పుడు చెప్పట్లేదు. అంటే మరి భగవంతుడిని కన్నయ్య అని తీసుకోకుండా వేరే ఎవరిన ఎట్లా పూజ సేవ చేయగలుగుతాము మనం? అవివేకులం అయితే చెయ్యాలి. ఇంత చెప్తున్నారు ప్రతి శ్లోకంలో. మళ్ళీ మన సనాతన ధర్మంలో భగవద్గీతకి ముందు పీట వేసి కూర్చోబెడతారు. భగవద్గీత భగవంతుడు స్వయంగా చెప్పారు కాబట్టి ఇలా అనని ఇంకా మూర్ఖంగా ఇతర దేవి దేవతల పూజా సేవ ఎలా చేస్తున్నారు. అలాగే చనిపోయిన మనిషిని దేవుడు అని ఎట్లా అంటున్నారు. అలానే ఇంకా రకరకాలు మంత్ర తంత్ర ఏదో విద్యలు ఫలానా అని ఎలా అనుకుంటున్నాము. అంటే మనం ఆలోచన చెయ్యాలి. ఇన్నిసార్లు చెప్తున్నారు భగవంతుడు ప్రతి దానికి కారకుడు నేనే అని చెప్తున్నారు. అసలు ఎంత క్లియర్ గా ఎంత బాగా చెప్తున్నారు. నా అధ్యక్షతనే ప్రకృతి మొత్తం కూడా ఉంది. నేను లేకుండా కూడా ఏవి కూడా జరగవు. నేను లేకపోయినా ఇక్కడ ప్రతిదీ నా ఇదిలోనే జరుగుతాయి అని భగవంతుడు ఎంత ఖచ్చితంగా చెప్తున్నారు. ఇంకా ఏం కావాలి మనకి?
అందుకనే చెప్తున్నారు కదా, మత్స్య పురాణంలో చెప్తారు అంటున్నారు 2 రకాలైన మనుషులు ఉన్నారు అని చెప్తున్నారు. అస్య ద్వైతేంద్రజాలస్య అంటున్నారు. అంటే ద్వై అంటే ఇద్దరు, 2 రకాలుగా ఉన్నారు ఈ ఆలోచన చేసే వాళ్ళు. ఈ భౌతిక సృష్టి కారణం ఎట్లా వచ్చినాయి అనంటే ప్రకృతి. చాలా మంది అంటారు కదా, న్యాచురల్ కాల్స్ నేచురల్ అని. నేచురల్ అంటే ప్రకృతి, కరెక్టే. ప్రకృతి అన్ని ఎలా చేసేస్తుంది? దానంతగా అదే అన్ని అయిపోతున్నాయా? ఈ ప్రకృతి ఒకటి ఉంది అంటే దానికి ఒక అధిపతి అనేది ఉండాలి. ఎవరి యొక్క ఇదిలో ఆధీనంలో జరుగుతూ ఉండాలి. దానికి భగవంతుడు చెప్తున్నారు, నేనే, నా అధ్యక్షతనే జరుగుతాయి అన్ని అని. మళ్ళీ ఇంకా మూర్ఖులు ఏమనుకుంటున్నారు అంటే ఈ సృష్టి అంతా కూడా ప్రకృతి మూలాన జరిగింది అంటున్నారు. అరే ప్రకృతి అంటేనే ఈ ఇవన్నీ కలిపి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అసలు తెలుసుకోవాలి. కనీసం తెలుసుకుందామన్న ఉత్సుకతన్నా ఉండాలి మనిషికి. అది కూడా లేదు. వారి యొక్క మిడిమిడి జ్ఞానంతో వారి ఇష్టమైనట్టు ఆలోచన చేసుకొని ఇష్టమైన దేవీ దేవతల పూజా సేవ చేసుకోవటం, ఇష్టం వచ్చినట్టు తినటం, ఇష్టం వచ్చినట్టు ఉండటం. ఇది మనుషులు ఎటువంటి లక్షణం అంటున్నారు అంటే అసుర లక్షణాలు ఇవన్నీ. అంటే జనం తిడతారేమో అని కూడా అంటున్నారు స్వామీజీ. కానీ నిజంగా ఉంది శాస్త్రంలో అసుర లక్షణాలు. ఇట్లా చేస్తారు ఇతర దేవీ దేవత పూజ ఫలానా అని. ఎందుకంటే భగవంతుడు స్వయంగా చెప్తున్నా వినటానికి ఎవరికి ఇష్టం అవ్వట్లేదు కదా మరి. అసురులు వినరు, అందుకని చెప్తున్నారు. వాళ్ళేమో ఏం చెప్తున్నారు, భౌతిక సృష్టి ప్రకృతి ద్వారా వచ్చింది అని అనుకుంటున్నారు. ఇంకొకళ్ళు ఏం చెప్తున్నారు, పరబ్రహ్మమే మూలాధారుడు అన్నిటికీ. పరబ్రహ్మ పరమేశ్వరుడే మూలాధారుడు అంటే వీరు భక్తులు, వాళ్ళు విశ్వసిస్తారు, వాళ్ళు తెలుసుకుంటారు అసలు శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, ఎలా తీసుకోవాలి, ఎవరి పూజా సేవ చెయ్యాలి, ఎందుకు. కనీసం శివజీ పూజ చేసే వాళ్ళన్న కొంచెం నన్నయ్యం. ఈ పోనీ ఏదో ఇతర దేవి దేవతలు పూజ చేసేవాళ్ళు ఏదో వస్తారులే, ఇప్పుడు కాదు రేపు, రేపు కాదు ఎల్లుండు, మరి వారి యొక్క సుకృతం ఇంతే ఉంది, సరేలే వస్తారు మెల్లగా అనిపిస్తుంది. ఈ మరీ ఇంకా మనుషుల్ని దేవతలుగా చేసి, చనిపోయిన వారిని దేవతలుగా చేసి పూజించే వారి పరిస్థితి ఏమో, ఎంత కాలము తిరుగుతూ ఉంటారు మరి. అదే అదృష్టం, మరి సుకృతం చెప్పలేము. సో ఈ విధంగా ఉంది చెప్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా చెప్తున్నారు చూడండి, ఇంకా తిడుతున్నారు అసలు భగవాన్ అన్ని తిడుతూనే చెబుతున్నారు. నేను చెబుతుంటే కూడా వింటలేదు ఎలాంటి వాళ్ళు ఎలా అని. అవజానంతి మా మూఢ మానుషీం తనమాశ్రితం పరం భావమజానంతో మమభూత మహేశ్వరం. అనువాదం: నేను మానవ రూపమందు దిగి వచ్చినప్పుడు మూఢులు నా దివ్య స్వభావంను ఎరుగక నన్ను హేళన చేయుదురు. సర్వం నాకు నేనే నియామకుడునని వారు తెలుసుకొనరు. కృష్ణ బలరామ స్వామి వారి భాష. పూర్తిగా ఆధ్యాత్మికంను దివ్యంను ఆగు కృష్ణ భగవానుని మానుష రూపంను గూర్చి ప్రతి ఒక్కరికి తెలియదు. అమరకోశ నిఘంటువు దివ్యత్వం అను పదమును ఈ విధంగా నిర్వచించినది: ముక్తో క్షమాదావృతే భూతం, భౌతికంగా లేనిదేదైనను దివ్యమైనది. శ్వేతాసత్రోపనిషత్ కూడా ఈ విధంగా చెప్పుచున్నది: నా తస్య సమస్యాభ్యాధికస్య దృశ్యతే, ఆయనతో సమానమైనది కాని ఆయన కంటే అధికమైనది కాని ఏదీ లేనందువలన ఆయనే దివ్యము. కృష్ణ భగవానుని మానవ రూపము సాధారణ మానవుని శరీరం వంటిది కాదు. ఏలనన అది భౌతిక మూలికములతో ఏర్పడినది కాదు, అది త్రిగుణాతీతమైనది. భావ అను పదము అమరకోశ నిఘంటువునందు ఈ విధంగా నిర్వచింపబడినది: భావ సత్తా స్వభావ అభిప్రాయ. ఆయన స్వభావము, ఆయన నిజ అస్తిత్వము, ఆయన యొక్క శరీరము, ఆయన అభిప్రాయములు త్రిగుణాతీతమైనవి. వైదిక శాస్త్రములు ప్రమాణముగా అంగీకరించిన వారికి మహావిష్ణువు కారణ మహాసముద్రం నుండి సృష్టి కొరకై భౌతిక ప్రకృతిపై దృష్టి సారించునని తెలియను. కాని శ్రీకృష్ణుడు వసుదేవ సుతునిగా మానుష రూపమందు కనిపించినప్పుడు ఆయన దేవాది దేవుడని అంగీకరించుట చాలా మందికి కష్టము. ఇంకను వారు కృష్ణ భగవానుని ఒక నాయకుడిగాను ఒక రాజకీయ వేత్తగాను పరిగణింతురు. ఏలనన కృష్ణుడు మానవుని వలె నడుచుచు కురుక్షేత్రమందు ద్వారకా నగరమందు రాజకీయ వేత్త వలె వ్యవహరించెను. వారి అజ్ఞానము చేత వారు కృష్ణ భగవానుని దివ్య మానుష రూపమును మహావిష్ణువు కంటేను అతీతమైనదని గ్రహింపలేరు.
వైడూర్యం తన రంగును మార్చున్నట్లుగా కృష్ణ భగవానుడి ఈ ప్రపంచంలో తన భక్తులను సంతోషపరచుటకై వివిధ రూపములందు దర్శనమిచ్చును. శ్రీల సుఖదేవ గోస్వాములు వంటి గొప్ప ఋషి పుంగవులందరూ భగవానుని ద్విబాహు రూపము సంపూర్ణ దివ్యమైనదిగా వర్ణించిరి. విష్ణు పురాణమందు వచించినట్లుగా ఎత్రావతీర్ణం కృష్ణాఖ్యం పరం బ్రహ్మ నరాకృతి, స్వయంగా ఆ పరబ్రహ్మమే మానవ రూపం ధరించి కృష్ణ పేరుతో ఈ ప్రపంచమందు అవతరించిరి. కృష్ణ ఉపనిషత్తు కూడా చెప్పాను, వనే బృందావనే క్రీడన్ గోప గోపీసురై సహా. ఎవరైతే గోవులతో గోపాలులతో మరియు గోపికలతో తన యొక్క లీలలను చేసారో అతడే స్వయంగా భగవానుడు. శ్రీమద్ భాగవతంలో కూడా ఇట్లా చెప్పాను, సాక్షాద్భూతం పరబ్రహ్మ మనుష్యలింగం. మానవ రూపం స్వరూపంలోనున్న కృష్ణుడే దివ్యమైన దేవాది దేవుడు. ఇంకను గోపాలతాపని శృతి ఈ విధంగా చెప్పుచున్నది, తమేకం గోవిందం సచ్చిదానంద విగ్రహం బృందావన సురభూర భవన ఆసీనం సతతం సమరుద్గనోహం పరమయ్యాస్తు తత్తోషయామి. దేవాది దేవుడు సచ్చిదానంద స్వరూపుడును నందమహారాజు గృహమునందు దర్శనమిచ్చిన వాడును వ్రజరాజు అయిన గోవిందుని నేను సంతుష్టిని చేయుదును. సర్వ దేవతా పరివేష్టిజుడైన ఆయనను ప్రార్థింతును. శ్రీమద్ భాగవతంలో కూడా ఈ విధంగా వచించుచున్నది, ఎత్రావతీర్ణో భగవాన్ పరమాత్మా నరాకృతి యథో సహస్రాజిత్ ప్రోష్టానలో రిపరుత శ్రుతాః. దేవాది దేవుడును సర్వభూతముల హృదయములందు ఉండు పరమాత్ముడు అయిన శ్రీకృష్ణుడు తన నిజ రూపంన మానవునిగా యదువంశమందు దిగి వచ్చెను. మరియు శ్రీమద్ భాగవతంలో చెప్పినట్లు దర్వయామాసతం క్షత్త శబ్దం బ్రహ్మ దదత్వపు. వేద శబ్దములు చే గ్రహింపనకు పరమ సత్యమే కర్దవ ముందు దర్శనమిచ్చినది. ఈ భూమిపై మానుష రూపమును దర్శనమిచ్చిన కృష్ణ భగవానుని రూపము దివ్యమైనట్లే కృష్ణ భగవానుని అన్ని రూపములు దివ్యమైనవి మరియు సర్వకాలములందు పూజింపదగినవి. ఇది ఆయన సేవలో నిరంతరము నిమగ్నమైనట్టి భక్తులకు సులభముగా అవగతమగును. బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడిట్లో చెప్పాను, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. కృష్ణ భగవానుడే దేవాది దేవుడు, మరియు అతని కంటే అధికుడెవరునూ లేరు. అతని యొక్క శరీరము శాశ్వతమైనది, సంపూర్ణ జ్ఞానంతో నిండింది మరియు సంపూర్ణ ఆనందభరితము. అతడు ఆది పురుషుడు, అతడే గోవిందుడు మరియు సర్వ కారణములకు కారకుడు. ఎంత బాగా చెప్పారు స్వామీజీ భాష. సో ఇక్కడ భగవంతుడు ఏమి చెప్తున్నారు, అవజానంతి మా మూఢా, ఎవరు నన్ను అర్థం చేసుకోలేరు అంటే మూఢులు అని చెప్తున్నారు. మూఢులు అంటే ఎవరు అంటే ఈ బుద్ధి లేని వాళ్ళు. ఎవరు భక్తులు కాని వాళ్ళందరూ బుద్ధి లేనిదే. ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఇతర దేవీ దేవతలు పూజా సేవ చేసే వాళ్ళందరూ కూడా మూఢులు అనే చెబుతున్నారు ఇక్కడ భగవంతుడు. మానుషీంతనం ఆశ్రితం, ఎవరు నన్ను ఆశ్రయించరు, నేను మనిషి రూపం దాల్చి నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు నన్ను ఆశ్రయించట్లేదు, వారి గురించి చెప్తున్నారు. పరంభావం అజానంతో, నా యొక్క అంటే భగవంతుడి యొక్క దివ్యత్వాన్ని ఎవరు తెలుసుకోలేకుండా ఉంటున్నారు. మమభూత మహేశ్వరం, నేనే అన్ని జీవులకి నేనే మూలాధారుని అని అట్లా చెప్తున్నారు భగవంతుడు. ఈ అనువాదం అంటే చెప్తున్నారు, మానవ రూపమందు భగవంతుడు కిందకి వస్తే ఎవరు వారిని అర్థం చేసుకోవట్లేదో వారు మూఢులు అని చెప్తున్నారు. అన్నిటికీ మూలాధారుని నియామకుడిని నేనే అయిన నన్ను ఎవరు తెలుసుకోలేకపోతున్నారో వారే మూఢులు, పైగా నన్ను హేళన చేస్తారు అంటున్నారు. తనమాశ్రితం మానుషీం తనమాశ్రితం అంటే నా దగ్గరికి వచ్చి కూడా నన్ను తెలుసుకోలేకపోతున్నారు అని చెప్తున్నారు. స్వామీజీ గారి యొక్క భాష్యము చాలా దివ్యంగా ఉంది. సో ప్రతిదీ మనం చెప్పుకునేదే మళ్ళీ కూడా చెప్పుకోవాలి. ఎందుకు అంటే భగవంతుడిని కీర్తించని ఆ యొక్క నాలుక, భగవంతుడిని ఆలోచన లేని ఆ యొక్క బుద్ధి, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్తున్నారు. ఆ వినని చెవులు, ఆయన యొక్క శ్రవణం చెయ్యని ఆ చెవులు వృధా చెప్తున్నారు.
భాగవతంలో ఎంత బాగా విశ్లేషణ ఇస్తారు. ఇప్పుడు అదే చెప్తున్నారు, 4 తలకాయల బ్రహ్మనే కీర్తిస్తున్నారు కదా చివరి శ్లోకం. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణం సర్వకారణ కారణం, అన్ని కార్యాలకు ఆయనే కారణము అని చెప్తున్నారు. సత్ చిత్ ఆనంద చెప్తున్నారు. సత్ అంటే శాశ్వతం, చిత్ అంటే జ్ఞానవంతుడు, పూర్తి జ్ఞానవంతుడు, మళ్ళీ ఆనంద భరితుడు కూడా భగవంతుడు. ఎవరు? గోవిందుడు చెప్తున్నాడు. అనాదిరాది గోవింద ఆయనే. ఈ బ్రహ్మ సంహితలో బ్రహ్మ చెప్తున్నారు ఆ భగవంతుడి స్తుతి చేయటం. ఈ దశమస్కందంలో బ్రహ్మ కిందకి వచ్చినప్పుడు బ్రహ్మ ఆ స్తుతి చేస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఎంత పిచ్చి అయిపోయారో బ్రహ్మకే తెలియలేదు. ఆ ఈ విష్ణు వరకే తెలుసు ఆయనకు కూడా. ఆయన చెప్తున్నారు, నారద వారికి చెప్తున్నారు, ఒక్కోసారి నేనే తికమక అయిపోతాను, ఆ ఇంకా భక్తులు కాని వారి సంగతి ఏం చెప్పాలి నేను అని అంటున్నారు భాగవతంలో. అంటే అంత ఎవరికి అంత అదృష్టం ఉందో వారే తెలుసుకోగలరు కృష్ణుడి గురించి అని చెప్తున్నారు. మామూలు వారికి ఎవరు తెలుసుకోలేరు. ఎవరి యొక్క జన్మన్న చక్రం నుంచి బయటపడే సమయం వచ్చిందో వారు కనీసం భగవంతుడి యొక్క నామం తీసుకొని వినగలే అర్హత వస్తుంది వారికి. వచ్చింది, మనము భగవంతుడి నామం తీసుకుంటున్నాము అంటే మనందరికీ అర్హత వచ్చింది. ఆ అర్హత క్వాలిఫికేషన్ ఒకటే వస్తే సరిపోదు కదా. ఎగ్జామ్ రాయటం క్వాలిఫికేషన్ వచ్చింది అనే ఎగ్జామ్ లో పాస్ అవ్వాలి మనము. అంటే ఏం చేయాలి? క్వాలిటేటివ్ చాంటింగ్ చేయాలి. అంటే దానికి సరిపడంత శక్తిని కూడగట్టుకొని మనం పూజా సేవ ఏ విధంగా గురువుగారు చెప్తున్నారో ఆ విధంగా ఆచరణ చెయ్యాలి. ఆచరణ చెయ్యకపోతే మళ్ళీ మనం ఈ జనమన్న చక్రంలో మనుష్య రూపం మళ్ళీ వస్తుందేమో గాని కలి ఎంత ప్రభావంగా అంటే శక్తివంతంగా ఉంది అంటే దాని ముందు అందరూ పడిపోతున్నారు. సో మళ్ళీ వస్తే కూడా ఎలా ఉంటామో తెలియదు. అందుకనే తెలియగల వాళ్ళు ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవటానికి చూడాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఎన్ని మంచి శ్లోకాలు చెప్పారు, ఎంత మంచిగా చెప్పారు. విష్ణు పురాణం నందు చెప్పారు అంటున్నారు. ఎత్రావతీర్ణం కృష్ణాఖ్యం పరం బ్రహ్మ నరాకృతి చెప్పారు. ఏంటి అంటే నరాకృతి అంటే కృష్ణుడే. ఎవరు? పరం బ్రహ్మ, అందరికీ కూడా పరం బ్రహ్మ ఎవరు? కృష్ణుడే. ఆయన భగవంతుడు మనుష్య రూపము, నర రూపం తీసుకొని వచ్చారు అని పద్మపురాణంలో చెప్తున్నారు. అలానే ఇంకా ఏం చెప్తున్నారు? భాగవతంలో కూడా చెప్తున్నారు, సాక్షాద్గూఢం పరబ్రహ్మ మనుష్యలింగం చెప్పారు. అంటే ఇక్కడ కూడా చెప్పారు పరబ్రహ్మే, ఆయనే దేవాది దేవుడు, అందరికంటే ఆయన మనుష్య రూపం తీసుకొని వచ్చారంటున్నారు. భగవంతుడు కేవలం మనుష్య రూపమే తీసుకున్నారా? ఇంకా ఎన్ని రకాల భగవంతుడు కేవలం మనుష్య రూపమే తీసుకోలేదు కదా. ఇంకా చాలా రకాలు తీసుకున్నారు. ఏంటి? నృసింహ రూపం తీసుకున్నారు, కూర్మ రూపం తీసుకున్నారు, మత్స్య రూపం తీసుకున్నారు, చాలా రూపాలు తీసుకున్నారు. కానీ చెప్తున్నారు ఇక్కడ మనుష్య రూపంగా తీసుకున్నది ఎవరు? ఆ యొక్క పరబ్రహ్మమే, ఆయనే, సాక్షాత్ ఆయనే అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? ఇంకా గోపాల తపని శృతిలో చెప్తున్నారు. ఈ శృతి స్మృతిలో చెప్పుకున్నాం కదా, ఈ శృతి ఇది. దీంట్లో కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? నంద మహారాజు గృహం ముందు దర్శనం ఇచ్చిన వారు మళ్ళీ వేరే ఎవరో అనుకుంటారని. అంతెందుకు, శంకరాచార్యుల వారు కూడా చెప్పారు కదా, ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవస్య దేవకీ పుత్ర ఏవ, ఏకో మంత్రస్య నామాని యాని కర్మప్యయేవ తస్య దేవస్య సేవ చెప్పారు. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఎందుకు చెప్పారు? దేవకీ పుత్రుడు ఏదైతే చెప్పాడో అదే శాస్త్రం అని చెప్పారు. దేవకీ పుత్రుడు ఏది చెప్పారు? భగవద్గీత. ఇప్పుడు మనం చదువుతుంది ఇదే చెప్పింది. దీంట్లో మరి భగవంతుడు ఏం చెప్తున్నారు? అన్నిటికీ మూలాధారిని నేనే అని చెప్తున్నారు. అన్ని నా నుంచే వచ్చినాయి అని చెప్తున్నారు. మరి శంకరాచార్యులు వారు అద్వైత మతం స్థాపన చేసి శంకర పూజ సేవ చేసి ఫలానా చేసి చివరికి ఏం చెప్పారు? ఆయన ఈ యొక్క శిష్యులకి చివర్లో చెప్పారంట ఈ శ్లోకం. ఇది ఏకం శాస్త్రం దేవకీ పుత్రం గీతం,
ఏకో దేవస్య దేవకీ పుత్రైవ, ఒకే ఒక దేవుడు. ఎవరు? దేవకీ పుత్రుడు. మళ్ళీ పలానా ఎవరో ఎవరో అనుకుంటారేమో, కాదు, దేవకీ పుత్రుడు ఎవరో ఆయనే దేవుడు అని చెప్పారు. ఏకో మంత్రస్య నామాని అని, మంత్రాలు ఏదో పలానా పలానా ఓం నమ శివాయ ఫలానా సలానా ఏహే కాదు, ఒకే ఒక మంత్రం చెప్పారు. ఆయన యొక్క నామమే. ఏకో మంత్రస్య నామాని అని, ఆయన నామమే అని చెప్పారు. మళ్ళీ కర్మప్యయేవ దస్య దేవస్య సేవ, ఏంటి పని ఏంటి నీకు అంటే ఆ యొక్క దేవాది దేవుడి యొక్క సేవ చేయటమే దేవస్య సేవ, అదే నీ యొక్క పని, వేరే ఏమీ లేదు నీకు అని చెప్పి ఆయన ఈ 4 స్థాపన చేశారు కదా. సో వారి అందరూ వచ్చారు చివరికి ఆయన వెళ్ళిపోయే టైంలో. సో అప్పుడు వారందరికీ చెప్పారు, మాకు ఏమన్నా చెప్తారా, ఏం చెయ్యాలి మేము అంటే ఇదే చెప్పారు అని చెప్పారు. అంత ఆయన చెప్తున్నారు. గోపాల తపనిపిషన్ భాగవతంలో చెప్తున్నారు. ఏం చెప్పారు? ఎత్రావతీర్ణం, ఇక్కడ కూడా గోపాల తపనిషత్తులో. అందుకనే వేరే ఎవరో అనుకుంటారేమో రా బాబు, వారు వీరు కాదు, ఈ నంద మహారాజు గృహమందు దర్శనం ఇచ్చిన ఆయనే వ్రజరాజు. గోపికలతో ఎవరైతే ఆడుకున్నారో ఆయనే. ఈ బ్రహ్మ కూడా చాలా తికమక్క అయిపోయారు కదా. ఏంటి పిల్లలు అందరితో పాటు వనంలో కూర్చొని భోజనం చేస్తూ ఉంటే ఒకరు ఇంకి వీరు తీసుకెళ్లి వాళ్ళ నోట్లో పెడుతున్నారు, మళ్ళీ అయ్యే చేతులతో తింటున్నారు. ఆ పిల్లలు వచ్చి వారు తింటూ వచ్చి భగవంతుడి నోట్లో పెడుతున్నారు, తిను కృష్ణ తిను నువ్వు అని. సో శివుడు తికమక్క అయిపోయారు. ఏంటి ఇలా చేస్తున్నారు అని. బ్రహ్మకైతే అసలు తెలియలా, ఈయనేం దేవుడు, ఈయన దేవుడు అంటున్నారు, ఈయనట్లా దేవుడు అవుతాడు, అందరు ఎంగిళ్ళు తింటారా, దేవుడు తినరు కదా అని తికమక్క అయిపోయారు. వీళ్ళందరినీ తీసుకెళ్లి ఎక్కడో దాచి తర్వాత చాలా మళ్ళీ భగవంతుడు అన్ని రూపాలు తీసుకుని యథాతథంగా జరుగుతూ ఉంటే ఆయన తర్వాత తెలుసుకొని వచ్చి ఆయన ముందు మోకాళ్ళతో ఉండి నమస్కారం పెట్టి మరి పూజ చేశారు బ్రహ్మ. ఇంత చిన్న కన్నయ్య నుంచొని ఉంటే వచ్చి మోకాళ్ళతో దండం పెట్టి నమస్కారం చేసి భయపడుతూ వచ్చారు బ్రహ్మ. అంటే బ్రహ్మ సృష్టి చేసిన బ్రహ్మకే భయం వేసింది భగవంతుడి దగ్గరికి రావటానికి. ఆయన చాలా ఇదైపోయారు. సో ఆయన అప్పుడు పాడారు ఈ బ్రహ్మ సంహిత. బ్రహ్మదేవుడు ఈ నువ్వే అన్నిటికీ మూలం హే గోవింద అని చెప్పి ఆయన పాడారు. అప్పుడు ఇట్లా తెలుసుకోవాలి అసలు ఈ భగవంతుడు ఎవరు తెలుసుకోరు. ఎవరంటే ఇదిగా చెప్తున్నారుగా, మూఢులు, అవివేకవంతులు, వారిష్టానుసారం వారు ఆలోచన చేసేవారు, పలానా అందవారు భగవంతుడిని ఇంకెప్పటికీ అర్థం చేసుకోలేరు అని చెప్తున్నారు. ఇక్కడ శ్వేత శత్రుపనిషత్తు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాము. నా తస్య కార్యం కరణం చ విద్యతే నత సమస్యాభ్యాధికస్య దృశ్యతే చెప్పుకున్నాం కదా. ఆయనకి సమానంగానే ఎవరు లేరు అంటున్నారు. సమానంగానే ఎవరు లేదు, ఇంకా పైన ఎవరు ఉంటారు ఆయనకంటే? ఆయనే ఇంకా అల్టిమేట్, ఇంకా ఆయనే పూర్తి ఫుల్. ఇట్లా అంటే ప్రతి దగ్గర కూడా అన్నిట్లో కూడా భగవంతుడి గురించి పూర్తిగా విశ్లేషణ ఇచ్చారు. కానీ కొంతమంది నారాయణ దాకే అర్థం చేసుకోగలుగుతున్నారు. అంటే ఎవరో ఒకళ్ళు అడిగారంట స్వామీజీని, అన్నిట్లో భగవంతుడు విష్ణు దేవుళ్ళు లేకపోతే నారాయణ పలానా అందరూ రాముడు ఎవరైనా స్ట్రైట్ గా నుంచొని ఉన్నారు కదా ఫొటోస్ లో, ఈ కృష్ణుడు ఎందుకు ఈ వంకర టింకర్ గా నుంచున్నారు అని అడిగారంట. సో మరి వంకర 3 వంకర్లు ఉంటది భగవంతుడికి, 3 గుణాలని రిప్రజెంట్ చేస్తూ. సో 3 వంకర్ల నుంచొని వంకర టింకరగా ఉన్నాయన ఈయనేమో దేవుడు, వీళ్ళందరూ చూడు స్ట్రైట్ గా ఉన్నారు ఫలానా అంటే అప్పుడు చెప్తున్నారు, అవునమ్మా, ఏ పని లేని వాళ్ళకి ఎట్లా అయినా ఉంటారు, వారికి ఏం పని లేదు, కేవలం వారి యొక్క సమ్మోహనాస్త్రము వేణుతూ ఉంటారు, నుంచుంటారు 3 వంకరలు టింకర్లు ఎట్లయినా కానీ మిగతా వాళ్ళందరూ స్ట్రైట్ గా అటెంటివ్ గా నుంచోవాలి. ఎందుకంటే వారికి పని ఉంది కదా, వీరికి ఏ పని లేదు, ఈ అందరు పనిలో ఉన్నారు అందుకని అటెన్షన్ లో ఉన్నారు. కన్నయ్యకి ఏ పని లేదు. ఎందుకు? నారాయణ ఉన్నాయి కదా 4 చేతుల్లో కూడా ధరిస్తున్నారు కదా శంఖ చక్ర గదా పద్మము. సో శంఖును పద్మము ఆయన యొక్క భక్తుల రక్షణ కోసము ఉంటూ ఉంటాయి, వారిని శాంతింపజేయటానికి, వారిని ఆనందపరుస్తానికి. ఈ యొక్క గద చక్రం ఏంటి? ఈ దుష్టుల్ని
రక్షించటానికి, వాళ్ళని సరి చేయటానికి ఉంటున్నాయి కదా. సో వారికి పని ఉంది, కాబట్టి అటెంటివ్ గా నుంచోవాలి క్రమం. భగవంతుడికి ఏం పని లేదు, కేవలం చక్కగా మురళి వాయిస్తూ ఉంటారు కదా, వంశీ విభూషద చెప్తున్నారు కదా. ఎంత మంచి భగవంతుడు, ఆయన్ని వదిలేసి వేరే వేరే ఇంకా ఏ మహావిష్ణువు నుంచే సృష్టి వస్తుంది, పలానా జరుగుతున్నాయి కరెక్టే, కానీ మహావిష్ణు ఎక్కడి నుంచి వచ్చారు? ఆయనకి స్వతహాగా శక్తి లేదు అని చెప్తున్నారు. ఆయన కూడా వచ్చారు భగవంతుడి నుంచే ఈ పని చెయ్యటానికి. మహావిష్ణువు ఎక్కడి నుంచి వచ్చారు? సంకర్షణ నుంచి వచ్చారు. సంకర్షణ ఎక్కడి నుంచి వచ్చారు? నారాయణ నుంచి వచ్చారు. నారాయణ ఎక్కడి నుంచి వచ్చారు? కృష్ణుడి నుంచి వచ్చారు. అంటే మహావిష్ణు 4వ రూపం లాగా అయ్యింది. అంటే ఎంత దూరం ఉన్నారు మహావిష్ణు. ఒక విష్ణు ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఈ సృష్టి జరుగుతుంది, సృష్టి నాశనం అవుతుంది అంటున్నారు. ఒక బ్రహ్మ యొక్క కల్పము ఒక రోజే 1000 చతుర్యుగాలు అయితే, మళ్ళీ అటువంటి బ్రహ్మ 100 సంవత్సరాలు అయిపోతే ఒక ఉచ్ఛ్వాస అవుతుంది. అంటే మళ్ళీ లోపల తీసేసుకుంటున్నారు. అంటే బ్రహ్మ యొక్క 100 సంవత్సరాల కాలం గడిస్తేనే ఒక విష్ణువు మనం గాలి ఎంతసేపు పీల్చుకుంటాం? ఒక 2 సెకండ్లకి, 1 సెకండ్కి పీల్చుకుంటున్నాం, వదిలేస్తున్నాం. సో అట్లా పీల్చుకుంటున్నారు, వదిలేస్తున్నప్పుడు సృష్టి చేస్తున్నారు మహావిష్ణు. పీల్చుకున్నప్పుడు బ్రహ్మతో సహా మొత్తం అన్ని అత్యాంతిక ప్రళయం చెప్పుకున్నా. ప్రాకృతిక ప్రళయం, అత్యాంతిక అంటే జీవి కూడా పోతుంది. సో ప్రాకృతిక ప్రళయం అప్పుడు ఏం జరుగుతుంది? మొత్తం పోతుంది. అంటే మనం ఎంత టైం పడుతుంది తీసుకోవటం? సో మహావిష్ణువుకి అంతే టైం పడుతుంది, వారు కష్టపడి తీసుకోవట్లేదు. అంత టైం పడుతుంది. అంటే మహావిష్ణువుకి అంత టైం అంటే ఇంకా కృష్ణుడి యొక్క దాని గురించి ఆలోచన చేయగలమా మనం? ఆయనకి అసలు మరి ఇంకెంత టైం ఉంటుందో, ఎంత కాలమానం ఉంటుందో. అంటే ఇవన్నీ చాలా గోప్యమైన రహస్యాలు, గురువు గారి దగ్గర నుంచే వినాలి. మనం విన్ని కొన్ని తెలుసుకోగలుగుతున్నాము, ఇంకా చాలా అంటే చాలా ఉంటుంది లోపల. సరే, అదంతా మనకి తెలుసుకోకపోయినా, తెలియాల్సిన అవసరం లేకపోయినా, మనకి ఈ భగవంతుడు స్వయంగా, ఇది భగవంతుడు ఉవాచ, భగవంతుడు ఆయన నోటి నుంచి చెప్పింది. మిగతా అన్ని శాస్త్రాలు రాశారు వ్యాస మహర్షి, కానీ భగవంతుడు ఏం చెప్పారు అనేది చెప్పి రాశారు. ఇది భగవద్గీత, ఆయన ఇదే చెప్పారు అని. సో దీనికంటే ఇంకా ప్రాముఖ్యత దేనికి ఉంటుంది? మరి అట్లాంటి దీంట్లో భగవంతుడు అన్ని స్వయం నేనే సృష్టి చేస్తున్నాను, మూలాధారణ నేనే, నియామకుడిని నేనే, నా అధ్యక్షతనే జరుగుతాయి అన్ని అని చెప్తున్నారు అని అంటే మనం అర్థం చేసుకోవాలి. సో కృష్ణ ఇస్ ద అల్టిమేట్ సోర్స్, మూలాధారుడు ప్రతి దానికి అని. మరి అలాంటి మూలాధారుడికి పూజా సేవ చేయకుండా ఇతర దేవి దేవతలను అన్ని పెట్టుకొని పూజా సేవ చేస్తే ఎప్పటికీ మనం వెళ్ళగలుగుతాము? అంటే ఈ వైకుంఠం కూడా ఎప్పటికీ ఉంటుంది. సో వైకుంఠము కూడా వెళ్ళొచ్చు, కానీ చైతన్య మహాప్రభు అంటే రాధాగోవిందుల మిలిత రూపంగా వచ్చారు భగవంతుడు 500 సంవత్సరాల క్రితము, సచీదేవుని యొక్క కొడుకుగా. సో ఇదంతా కూడా రాసి ఉంది. ఈ భారతంలో రాశారు, భాగవతంలో రాశారు, చాలా నృసింహ పురాణంలో వాళ్ళని చాలా చోట్ల రాశారు. చైతన్య మహాప్రభు ఎట్లా వస్తారు, ఏ విధంగా ఉంటారు, ఎలా గుర్తు చెయ్యొచ్చు అని. ఇవన్నీ గోప్యంగా దాయబడి ఉన్నాయి అన్నమాట. సో అందుకని అందరికీ తెలియలేదు. ఎందుకు ఇప్పుడు 4 సంప్రదాయాలు ఉన్నాయి, వైష్ణవ సంప్రదాయాలు, కానీ మధ్వాచార్య మన సంప్రదాయమే ఎందుకు గొప్ప అనుకుంటున్నాము, ఎందుకు రామానుజ సంప్రదాయం కాదు అనుకుంటున్నాము అంటే, రామానుజ సంప్రదాయం వాళ్ళు నారాయణ వరకే చేస్తున్నారు. వాళ్ళు విష్ణువుకి పైన నారాయణ ఉన్నారు కదా, సో నారాయణ వరకే వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు, అంటే వైకుంఠం వరకే వెళ్తున్నారు. కానీ మరి గోలోకధామం దానికంటే పైన ఉంది, ఇది వాళ్ళకు కూడా తెలుసు, కానీ వాళ్ళు చెప్పరు. వాళ్ళకు కూడా తెలుసు. నేను విన్నాను స్వయంగా టీవీలో 1-2 సార్లు చాలా మంది చెప్పటం, అన్నిటికంటే పైన గోలోకధామం ఉంది, అక్కడ రాధాకృష్ణులు ఉంటారని వాళ్ళు కూడా చెప్పారు. కానీ వాళ్ళు చెప్పేదే మళ్ళీ చెప్పుకుంటూ పోతారు, ఎందుకంటే అంగీకారం చేయలేరు. అదే మూడులు, నువ్వు చాలా 4 శ్లోకాలు నేర్చుకొని బాగా ఏదో చెప్పేసేసి అందరినీ ఆకర్షితం చేసేసి నువ్వు చాలా తెలియగల్లాడు అనుకుంటే భగవంతుడు ఒప్పుకోట్లా. ఇక్కడ చెప్పారు కదా, తెలుసుకోలేకపోతున్నారు నా గురించి అని.
సో ఈ మనం ఏం చేస్తాం అంటే నేను ఎవరిని అనే అంత సాహసం నేను చెయ్యట్లేదు. ఇది స్వయం స్వామీజీ గారు చెప్పారు. యథాతథంగా నేను చెప్తున్నాను. నేను ఎవరిని ఒకరిని నింద చేసే అంత సమర్థురాలని నేనైతే కాదు. కానీ చెప్పింది చెప్తున్నాను. తెలుసుకోవాలి మనందరము. ఇట్లా ఉంది, ఇలా జరుగుతూ ఉంది కాబట్టి మనకు అవకాశం వచ్చింది తెలుసుకునేది. అయినా ఇంకా తెలుసుకోకుండా మూర్ఖంగా ఇంకా మనం చేసేదే కరెక్ట్ అనుకోని పర్లేదులే వాళ్ళు అంతే చెప్తారులే, ఊరికే వింటం వరకే ఇది మనకి మన ఇష్టమైందే మళ్ళీ మనం చేసుకుందాము అని అంటే చెప్తున్నారు భాగవతంలో మనిషిని 4 జంతువులతో పోల్చారు. కుక్క, ఆ పంది, తర్వాత ఒంటె, గాడిద. ఒక మనిషిని 4 రకాలుగా సంబోధించారు. ఈ 4 రకాలైన పశువులతో పోల్చారు. కుక్క ఏంటి, తను చాలా విశ్వాసంగా ఉంటది యజమానితో. సో మనిషి కూడా తన యొక్క కుటుంబంతో విశ్వాసంగా ఉంటాడు. కుటుంబం పోషణ చేయటమే తన యొక్క ఇది అని అనుకుంటూ ఉంటాడు. వాళ్ళతోనే నా కుటుంబస్తుల వీరే నా జీవితం, వీరే నాకు సర్వస్వం అని అనుకొని ఉంటూ ఉంటాడు అన్నమాట. అందుకే కుక్కతో పోల్చారంటున్నారు. ఇది పంది, మలం తినే పంది, హాగ్ అంటారు ఇంగ్లీష్ లో. తెలుగులో మరి నాకు తెలీదు. పంది అనుకోండి. మలం తినే పందితో పోల్చారు. ఎందుకు అంటే ఎవరైతే సదహాగా చేసుకొని వారి యొక్క జిహ్వా తృప్తి కోసం వండుకొని తింటున్నారో, భగవంతుడికి నివేదన చేయకుండా వారు మలం తింటున్న పందితో సమానం అని చెప్తున్నారు. ఇది నేను చెప్పట్లేదు, ఇది భాగవతంలో ఉంది. నేను భాగవతం చదువుతున్నాను, అందుకనే అయ్యి గుర్తు వచ్చినాయి. కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను, నన్ను వేరేగా అర్థం చేసుకోవద్దు. అంటే మనిషి యొక్క జీవనం ఎలా ఉంది అనేది చెప్తున్నారు. ఇది నారద మహర్షికి చెప్తున్నారు కాదు సుఖ మహర్షి పరీక్షితు వారికి చెప్తున్నారు. తర్వాత చెప్తున్నారు ఒంటె ఈ తింటది కదా, ముళ్ళు అన్ని ఉన్న థాన్స్ ఉన్నాయి అన్ని తింటది. ఆ ముళ్ళు తింటున్నప్పుడు దాని నాలక నుంచి రక్తం కారి అది తింటూ మింగుతూ ఉంటది. అది అనుకుంటది దాని రక్తం తీయగా ఉంటది అనమాట, ఉంటది. సో అది అనుకుంటుంది ఈ ముళ్ళు ఇవన్నీ కూడా చాలా రుచికరంగా ఉన్నాయి అని అనుకుంటుంది. ఈ ముళ్ళు తింటుంటే దానికి గాయాలు అవి లోపల నోట్లో రక్తం ఊరి ఆ రక్తంతో సహా మింగుతుంటే అది రక్తం తీయగా ఉండడం మూలాన ఈ ముళ్ళు తీయగా ఉన్నాయని అనుకుంటుంది. అట్లానే మనిషి కూడా మైథునం చేస్తూ తన వీర్యాన్ని కోల్పోతున్నాడు, శక్తిని కోల్పోతున్నాడు. కానీ దాంట్లోనే చాలా సుఖం ఉంది అని చెప్పి ఫీల్ అవుతున్నాడు అని చెప్తున్నారు. అర్థమైందా? ఆ యొక్క దాని రక్తం అదే మింగుతూ ఆ ఒంటె ఎట్లా సుఖంగా ఉందో, బాగా రుచికరంగా ఉందో అని అనుకుంటుందో, అలానే మనిషి కూడా మైథునం చేస్తూ, మైథునం అంటే సెక్స్ చేస్తూ అతడు గాని ఆమె గాని అనుకుంటున్నారు వారి యొక్క వీర్యం పోతుంది, శక్తి పోతుంది, కానీ చాలా సుఖం వచ్చింది, నేను చాలా ఎంజాయ్ చేస్తానని అనుకుంటున్నారు అంటున్నారు. అలానే గాడిద బరువులు మోస్తూ ఉంటది కదా, అది దాని పని అదే అనుకుంటూ ఉంటది. ఇక ఎవరు ఎంత వేసిన బరువు మేయటమే దాన్ని నా పని అని అనుకుంటుంది. అలా మనిషి కూడా ఈ యొక్క కుటుంబ పోషణ భారాన్ని మోస్తూ ఇది నా యొక్క పని అనుకుంటున్నాడు. తన పిల్లల్ని, తన భార్యని, వారి బాగోగుల్ని చూడటం, వారికి అన్ని సమకూర్చటం ఇదే నా పని అని అనుకుంటున్నాడు అంటున్నారు. అర్థమైందా? ఈ 4 రకాల పశువులతో సమానంగా మనిషి జీవనం సాగిస్తున్నాడు అని అంటున్నారు. ఎప్పుడైతే దీని నుంచి, ఈ భ్రమ నుంచి బయటపడతారో మనిషి అసలీతనం ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు వచ్చాము, ఏం చెయ్యాలి, నా యొక్క ధర్మం ఏంటి, నేను చెయ్యాల్సిన కర్తవ్యం ఏంటి, నేను ఎక్కడికి పోతున్నా, మనుషులు మన ముందే చనిపోతున్నారు, దేహం ఇక్కడే ఉంటుంది, ఏమి వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్తుంది అని తెలుసుకోవాలని అనుకొని తెలుసుకున్నవాడు అస్సలిగా భక్తి చేస్తాడు.
అప్పుడు అతడు ఆదౌ గురు ఆశ్రయం చెయ్యాలి అంటున్నారు. శాస్త్రం చెప్తుంది. అప్పుడు అతడు గురు ఆశ్రయం చెయ్యాలి. గురు ఆశ్రయం చెయ్యకుండా దీక్ష తీసుకోకుండా ఎవరు ఎంత చేసినా కూడా వృధానే అని చెప్తుంది భాగవతంలో. అది చదివితే చాలా అద్భుతంగా ఉంది. తీసుకోనాల గురించి భయం కూడా చెందుతుంది. కాబట్టి ఊరికే వయసు వచ్చింది, అయిపోతుంది, జీవితం మొత్తం సమాప్తం అయిపోతుంది, ఇంకా కళ్ళు తెరవకుండా ఇంకా ఈ మోహ మాయలోనే ఉంటూ ఉన్నాము. అయితే మనకంటే అవివేకులు ఎవరు? పిల్లి కళ్ళు మూసుకొని పాలు దాగి ఎవరు నన్ను చూడట్లేదులే అనుకుంటుంది. మనం కూడా అంతే. ఈ చెప్తారు వింటాము అంతవరకే. మనం చేయాల్సిన అవసరం లేదులే. మనం ఏదో ఒకటి చేస్తున్నాంగా, దాని నుంచి మనకి సుఖం వస్తుందిగా. అమ్మో ఇవన్నీ ఏదో సంఘసించాలంటే ఇవన్నీ మన వల్ల ఎక్కడవుతాయి? మనం ఏదో ఉన్నాము, ఏదో వింటాం అంతే. కాసేపు భగవంతుడి మీద సర్లే నువ్వు దేవుడు, సరే నీ నమస్కారం, ఇంతవరకే చేస్తున్నారు. అర్రే నీకెంత కాలం ఉందో నెక్స్ట్ నీకేం తెలుసు? మన ఎయిర్ప్లేన్ క్రాష్ అయితే వాళ్ళందరికి తెలిసిందా? ఎక్కినప్పుడు అందరూ సెల్ఫీలు తీసుకొని పలానా వీడియోలు తీసుకొని పెట్టుకున్నారు. అందరు అనుకున్నారు మేము ఎంతో కాలం బ్రతుకుతామని. బ్రతకయారా వాళ్ళు? మనకేంటి గ్యారంటీ మనం ఎంత కాలం ఉంటామని? మరి అలాంటప్పుడు నేను నెక్స్ట్ ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచన చేసి గురు ఆశ్రయం చెయ్యాలి. ఈ లోపల నేను గురు ఆశ్రయం చెయ్యాలంటే నా గురువు గారికి నా లోపల ఉన్న అరిషడ్ వర్గాలని నేను ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా ముందుకి సాగాలి, ఈ యొక్క జపమాలు తీసుకొని ఆ భగవంతుడు నామం తీసుకుందాము, చేద్దాము, దీనితో చేస్తే మంచిదని చెప్తున్నారు. ఈ చేద్దాం, నాకు తెలుస్తుంది లోపల నుంచి. నాకు కూడా ఒక ఆ భగవంతుడు నాతో కూడా మాట్లాడతారు, చెప్తారు. వీరితోనైనా మాట్లాడేది, వీరికైనా చెప్పేది, నాతో ఎందుకు మాట్లాడరు భగవంతుడని కాంపిటీషన్ ఉండాలి, చేసుకోవాలి గట్టిగా, దృఢ సంకల్పం ఉండాలి. అరే నేను చీరలు కొనుక్కోవాలి, నగలు కొనుక్కోవాలి, నేను ఇల్లు కొనాలి, మా పిల్లల్ని స్థిరపరచాలి, వాళ్ళకి అంత కూడబెట్టాలి, వాళ్ళకి ఇవి వండి పెట్టాలి, ఇవన్నీ పరిమాలి నాడు గురించి ఎంత స్థిర నిశ్చయాలు చేసుకొని చేస్తూ ఉన్నామో, అస్సలీగా మన ఆత్మని మనం ఉద్ధరించుకోవడానికి వచ్చేటప్పుడు మనము కళ్ళు మూసుకొని పిల్లిలాగా పాలు తాగితే ఏంటి లాభం? రోజు వింటాము వెళ్ళిపోతున్నాం, ఏంటి లాభము? ఎప్పుడు మార్పు వస్తుంది మనకి? కావాలి కదా. సో ప్రతి వారు కూడా ఆలోచన చెయ్యాలి, మారాలి. భగవంతుడు కృష్ణుడు అని నేను చెప్పట్లా, మీకు ప్రతిరోజు మీరు వింటున్నారు. ఆయనే చెప్పారు, ఆయన స్వయంగా వారి యొక్క వాక్కు ఇది. సో భగవంతుడే చెప్తున్నారు, నేనేరా బాబు అన్నిటికీ మూలాధారిణి అని. అలాంటి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి చెప్తున్నారుగా. వేరే మార్గం ఏం లేదు. నా యొక్క భక్తులే నా దగ్గరకు వస్తారు, వేరే ఎవరు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు. అన్ని విన్నాం. దేవయజో యాంతి మద్భక్త యాంతి మామభి. ఇతర దేవీ దేవతలు పూజా సేవ చేసేవారు ఆ లోకాలకే పోతారు, నా భక్తులే నా లోకానికి వస్తారు చెప్తున్నారు కదా. మరి ఆ బ్రహ్మ భువన లోక పునరావర్తినోర్జున, అది కూడా చదువుకున్నాంగా. బ్రహ్మలోకం దాకా వెళ్ళినా మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది అని. మరి ఇంకా ఇతర దేవీ దేవతల పూజా సేవ చెయ్యాలా మనం మరి? సో కాస్త వివేకంగా ఆలోచన చెయ్యండి, మార్పు రావాలి, వస్తే మంచిది. అది ప్రతి వారి ఆత్మను వారు ఉద్ధరించుకుంటున్నారు. మీ ఆత్మ కళ్యాణం అంటే ఎవరి వారు నా ఆత్మ కళ్యాణం నేను చేసుకోవాలని ప్రతి వారం కూడా ఆలోచన చేసి ఏయైతే వదిలివేయాలో వాటిని వదిలివేయటం, ఏయైతే స్వీకరణ చెయ్యాలో అవి చెయ్యటం, నీ యొక్క భక్తికి ఆటంకం కలిగించే వాటిని వర్జితం చెప్తున్నారు కదా. ఏవి భక్తికి కావాలో అవి తీసుకోవాలి, ఏవైతే భక్తికి ఆటంకం కలిగిస్తున్నాయో అవి వర్జించాలి అని చెప్తున్నారు. సో ట్రై చెయ్యండి ప్రతి వారు. ఇవాళ ఈ 3 శ్లోకాలే చెప్తా, రేపు చదువుకుందాం. చెప్పుకోవచ్చు, చెప్పుకుంటూ పోతూనే ఉంటాం, చెప్పుకుంటూ పోతున్నాం. కానీ ఊరికే నేను చెప్తున్న కంఠశ్వాస, మీ టైం వృధా. ఊరికే వింటున్నారు, గంట సేపు ఉండి మార్పు ఏది లేకపోతే టైం అంతా వృధా అయిపోతుంది. సో మార్పు తెచ్చుకొని మీకు మీరు అనుకోవాలి. నేను అనుకోవటం కాదు, పక్క వారు అనుకోవటం కాదు, ముందు లోపల నుంచి మనకి రావాలి. అరే నేను మారాలి కదా, నా ఆత్మ కళ్యాణం. ఇంతమందికి పక్కన అందరి కోసం అన్ని చేస్తున్నాము. నేను అనుకుంటున్నా నాకు కొత్త బట్టలు వేసుకుంటే సుఖంగా ఉంది, నాకు ఏంటి నగలు వేసుకుంటే నాకు ఆనందం వస్తుంది. అదంతా నీ మైండ్, నీ మనసులో భావన. అది నీ మనసులో భావన ఎవరికి కావాలి? నువ్వు అనుకుంటున్నావు మైండ్ లో. కానీ ఏది తీసుకోవాలి? శాస్త్రాలను తీసుకోవాలి. తస్మా శాస్త్ర ప్రమాణంతే చెప్పాము కదా. శాస్త్రంలో ఏం చెప్పారు, నేను ఎట్లా ఉండాలి, ఏం చెయ్యాలి చెప్తున్నారు.
అది చేస్తే నాకు ఉత్తమ గతి వస్తది గాని, నా ఇష్టమైనట్టు నేను నా పిల్లవాడికి బాగా కళ్యాణం చేసి, నా బిడ్డకి బాగా కట్నాలిచ్చి, లేకపోతే ఇంకా సంపదలు కూడబెట్టి, లేకపోతే ఇంకా వేరే రకరకాలయి చేస్తే, అది నేననుకుంటున్నాను నా మైండ్‌లో. నేను మంచిగా ఇంత ఖర్చు పెట్టి వివాహం చేశా. నేను మంచిగా ఇన్ని రకాల వంటలు చేశా. నేను మంచిగా ఇన్ని దాన ధర్మాలు చేశాను. నేను మంచిగా జీవనం చేస్తున్నాను. పెద్ద ఇంటిలో జీవనం చేస్తున్నా. నేను చక్కగా ఆభరణాలన్నీ ధరించా. ఎవరికి కావాలమ్మా మన ఆభరణాలు? మన ఇయన్నీ ఏవి ఒక్కటి కూడా ఎవ్వరు తీసుకెళ్ళట్లేదే. ఎవరైనా ఒక్కళ్ళన్నా తీసుకెళ్తే, వీటి గురించి కూడా ఆలోచన చెయ్యాలి. మనం ఇయన్నీ తీసుకుపోవచ్చు మూటగట్టుకొని అనుకోవచ్చు. ఎవ్వరు ఏది తీసుకెళ్ళట్లా. అన్నీ ఇక్కడే ఉండిపోతున్నాయి. మళ్ళీ పోనీ మన పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ ఎవరన్నా తీసుకెళ్తున్నారా? ఆహా! తినటానికి, ఉండటానికి ఎంత కావాలి మనిషికి? కానీ మనకి చాలా మోహం. తరతరాలు తినాలి. తరతరాలు ఉండాలి. తరతరాలు ఎవడో వస్తాడొకడు. ఆ యొక్క తరంలో మొత్తం హరింపజేస్తాడనమాట. సో, ఎక్కడ నీది? ఏంటి? మా తాతలు నేతులు తాగారు. మా మూతులు వాసన చూడండి. ఇది అయిపోతుంది. సో, వై? ఎందుకు? ఆ టైం అక్కడ పెట్టేదానికంటే నా ఆత్మ కళ్యాణానికి నేనేదన్నా చేసుకుంటే, ఒక వ్యక్తి నిజమైన భక్తుడు అయితే అటు 7 తరాలు, ఇటు 7 తరాలు గూడా ఉత్తమ గతులకెళ్తారంట. చూసారా? ఎంత మంచిగా ఉంది. మనం ముందు 7 తరాలు అంటే ఒక భర్త నిజంగా మగవాళ్ళకి ఎంత ఇది ఉంది. వారు చేస్తే ఆడవాళ్ళకి సగ ఫలితం ఎందుకిచ్చారు? ఎందుకు అంటే ఎనక నుంచి అన్నీ సర్దుకుంటూ వచ్చి చేసి, పూజా సేవ చేయాలంటే ఆ గదిలో అన్నీ గూడా క్లీన్ చేసి, శుభ్రం చేసి, ఆ నివేదనకు గావాల్సినయన్నీ వంట చేసి పెట్టి చేస్తే అప్పుడు ఒక ఆడవాళ్ళు భర్త కింద చెయ్యాలి. కరెక్ట్. ఈ శాస్త్రంలో ఎక్కడ లేదు. కానీ ఆయన ఒక భక్తుడుగా ఉన్నప్పుడు భార్య అతనికి అన్నీ చేసి పెట్టాలి. కానీ భార్య భక్తురాలుగా ఉంటుంది. భర్త ఏమో నానా భక్షాన చేస్తుంటాడు. పూజా సేవ చెయ్యడు. తాగి తన్నలాడుతుంటాడు. అటువంటి అతనికి భార్య చెయ్యాలా? చేస్తే ఎట్లా చేస్తది? ఎలా చెయ్యాలి? ఈ శాస్త్రంలో ఎక్కడ రాసి లేదు అని చెప్తున్నారు. ఈ చెయ్యాలి అటువంటి భర్తకి పలానా తగ్గి ఉండాలి, లొంగి ఉండాలి, పలానా లేదు. ఎందుకు అంటే వేదాల్లో రాశారు భార్య ఇలా ఉండాలి పలానా అని. కానీ భగవంతుడు ఏం చెబుతున్నారు ఇక్కడ? త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణో భవార్జున. అర్రే పైకి పోవయ్య వేదాలు గీదాలు లేదు పలానా అని చెప్తున్నారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వజ. చివరికి 18 అధ్యాయంలో ఏం చెప్తున్నారు? అరే ధర్మం లేదు గిర్మం లేదురా బాబు, సర్వధర్మాన్ పరిత్యజ్య. ధర్మం లేదు అంటే నేను ఇక్కడ ఎవరిని అగెయినెస్ట్ చెయ్యట్లేదు, చెయ్యమని అంటల్లా. అంటే వారు చెయ్యకపోయినా మనం ఎంత దృఢంగా చెయ్యాలి. మన యొక్క దృఢత్వాన్ని చూసి వారు మార్పు చెందుతూ ఉంటారు మెల్లగా. మనం నివేదన చేసి వారికి పెడతం మూలాన వారు కూడా మారుతూ ఉంటారు. మనం దేహం యొక్క సుఖం కోసం, దేహం యొక్క బాగోగుల కోసం ఈ జరా అంటే వ్యాధులు వస్తాయి అని పలానా ఇంత ఆలోచన చేసి ఇన్ని రకాలుగా ఇట్లా తినాలి, అట్లా చెయ్యాలి, ఇట్లా ఉండాలి, పలానా అది కొనాలి, ఇది చేయాలి, ఇంత ఆలోచనలు చేస్తున్నాము. ఇవన్నీ తుచ్చమైనవి అని చెబుతున్నారు. ఏడు వదిలిపెట్టి పోతావమ్మా, నీ దేహానికి ఎట్లా ఉన్నా ఏమైనా కూడా పర్లేదు. మన పూర్వాచారులు ఎంతో మంది ఉన్నారు కదా, దేహం మీద పురుగులు పడ్డా కూడా వాటిని ఆపరనే వదిలేశారు. పాపం వాటి ఆహారం అదే నేను తీసేస్తే ఎట్లా వాటిని ఉండనీలే అని. అంటే దేహం ఇంపార్టెంట్ కాదా అండి అని అంటే దేహం ఎంత ఇంపార్టెంటే. కానీ చెప్పేది ఏంటంటే దేహానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి చేస్తున్నాం మనము, ఆత్మకి ఎంత ఇవ్వాలి మరి? ఆత్మకు కూడా ఇచ్చుకోండి. ఈ దేహానికి ఇచ్చేది ఆత్మకి ఇంకా దానికి 10 రెట్లు ఎక్కువ ఇవ్వాలి కదా. సో అది చెప్తున్నారు కదా, ఇది చెయ్యండి, ఇట్లా ఉండండి అని. సో తెలివిగా ప్రవర్తన చెయ్యాలి మనము. ఉన్నారు అన్ని భగవంతుడు. సరేనమ్మా, ఎవరికేమన్నా ప్రశ్న ఉందా? ఎవరు ఏమి అడగరా? చెప్తుంది అందరికి అర్థం అవుతుందని అనుకుంటున్నాను. రాధే రాధే మాతాజీ. రాధే రాధే గీత. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గురువు గారికి మా పాదాభివందనాలు. మా అందరి భక్తుల తరఫున మీరు, భాగ్యలక్ష్మి మాతాజీ, మానస గారు మా కోసం టైం కేటాయించి మీకు ఎంత ముఖ్యమైన పనులున్నా ఒక 1.5 hour రోజు మా కోసం కేటాయించి మాకు ఎలా ముందుకెళ్ళాలి భక్తిలో, మమ్మల్ని భక్తిలో ముందుకు తీసుకెళ్తున్నందుకు
మీకు ధన్యవాదాలు మాతాజీ. అలాగే టీంలో ఉన్న అందరి భక్తులకు కూడా ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు. మీ మూలాన మీరు కూడా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తన చేస్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుతున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీసుకుంటున్నాను. దాని మీద నేను కూడా కరెక్ట్ చేసుకుంటున్నాను నేను. అంటే వాస్తవాలు ఉన్నాయి చెప్పాలి కదా, నేనేమి చాలా పట్టించుని అలా చెప్పట్లేదు, కానీ బెటర్ గానే ఉన్నాను, కానీ నెక్స్ట్ అవ్వాలి కదా. సో నాకు కూడా ఉపయోగపడుతుంది ఇది నా యొక్క జీవితంలో, అందుకని ఉపయోగపడుతుంది అని ఈ విధంగా ఆలోచన చేస్తున్నా. కాబట్టి మీరు కూడా ఇలా ఆలోచన చేస్తే బాగుండు, వారు కూడా వేరే విధంగా ఆలోచన చేస్తున్నారు కదా. అంటే మేము ఫస్ట్ లో నిజంగా చెప్పాలంటే దీక్ష తీసుకునేటప్పుడు ఏదో దీక్ష తీసుకోవాలి, దీక్ష తీసుకోవాలి, ఏదో భగవంతుడు కృష్ణుడు పూజ చెయ్యాలి, గురు ఆశ్రయం చెయ్యాలి, ఇంతే తెలుసు. అంతకంటే మించి ఓ ఇంత ఇంత ఇదిగా చెయ్యాలి, ఇలా ఉంటది నో, తెలీదు. మాకు నిజం చెప్తున్నా తెలీదు. మీరు చాలా అదృష్టవంతులు. మీకు ఏమి అంటే ఇంకా గురువుని సరిగ్గా దర్శనమే చేయలేదు, అయినా మీరు భగవంతుడి గురించి ఇంత వింటున్నారు, ఇంత తెలుసుకోగలుగుతున్నారు. నేను ఆల్మోస్ట్ ఒక 6 years నుంచే ఫ్రాంక్ గా చెప్పాలి అంటే భగవంతుడి మీద అసలీ ప్రేమ, భగవంతుడి మీద అసలీ భక్తి, గురువు మీద నాకు బేసిక్ గా గురువు మీద చాలా ప్రేమ ఉండి నేను దీక్ష తీసుకున్నాను, మోర్ దాన్ భగవాన్. సో దాని మూలానే నాకు అసలుగా భగవంతుడి మీద ప్రేమ కలగటం స్టార్ట్ అయ్యిందేమో, దాని మూలానే నాకు ఆ తత్వం లోపల నుంచి కాస్త తెలిసిందేమో. సో ఆ విధంగా నేను నా గురువు గారికి నా పూర్తి జీవితము రుణపడి ఉన్నాను. సో రుణం తీర్చుకోలేను నా గురు రుణము. సో ఆ విధంగా నేను రాగలిగా. కానీ ఇంకా చాలా పర్ఫెక్షన్స్ చేసుకోవాలి అయితే ఈ సత్సాంగత్యం నాకు నిజంగా మీ అందరితో మాట్లాడుతూ చెప్తూ మీకు అందరికీ నేను చెప్తూ ఉన్నా, కానీ ఈ లోపల నా మైండ్ లో కూడా నన్ను హెచ్చరిస్తున్నాయి. నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఇలా చేస్తున్నావా, నువ్వు అలానే ఉంటున్నావా, నువ్వు సరి అవ్వు కరెక్ట్ గా, నువ్వు ఇక్కడ తప్పు ఉన్నావు కదా, మరి నువ్వు ఇక్కడ సరి అవ్వు అని నన్ను నా మనసు నా బుద్ధి హెచ్చరిస్తున్నాయి. సో నేను అక్కడక్కడ కరెక్ట్ చేసుకుంటున్నా. చాలాసార్లు తప్పు చేసేస్తున్నాను తెలియకుండా, చేసేసినాక తర్వాత అనుకుంటున్నా, అరే నేను ఇట్లా ఎందుకు చేసా, ఇలా ఎందుకు మాట్లాడా, ఇలా ఎందుకు ఉన్నాను అని చాలాసార్లు అనుకుంటున్నా. సో స్వామీజీ చెప్తున్నారు, అలా ఎప్పుడైతే నువ్వు భావన చేస్తున్నావో లోపల నుంచి పరమాత్మ మాట్లాడుతున్నారు అంట. మనం చేసేది చేసేస్తున్నాము థింగ్స్, కానీ తర్వాత అనుకుంటున్నాం కదా, అరే నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, నేను ఇట్లా ఎందుకు చేశాను, ఇలా ఉండకుండా ఉండాల్సింది, ఫలానా ఏదన్నా కానీ అనుకుంటున్నప్పుడు పరమాత్మ మనల్ని గైడ్ చేస్తున్నారు, చెప్తున్నారు మనకి, నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, ఇక్కడ ఇది తప్పు చేసావు, ఇక్కడ ఇది సరి చేసుకో అని చెప్పి పరమాత్మ చెప్తున్నారు అంటుంటే, ఇప్పుడు నాకు చాలా టైమ్స్ నాకు రోజులో కనీసం ఒక 10-15 సార్లు నాకు చిన్న చిన్న విషయాల్లో కూడా అనిపిస్తుంది, ఓ పరమాత్మ నాకు అన్ని చెప్తున్నారు, నేను సరి చేసుకోవాలి అని. దాని మూలాన నేను పర్ఫెక్ట్ అవుతున్నా. సో నా యొక్క అనుభవాలు కూడా మీకు షేర్ చేయటం మూలాన మీరుకి త్వరితగతిన భగవంతుడిని తెలుసుకోగలుగుతారని చెప్తున్నా. అంటే ఏదో ఇది నా గొప్పతనం అని కాదు, నేను చాలా గడ్డిపూస సమానం అని నేను చెప్పుకుంటున్నాను, కానీ ఇట్లాంటి అనుభవాలు వస్తాయి, ఇలా జరుగుతాయి. సో గురువుగారు చెప్పిన విషయాలు వింటూ ఉన్నప్పుడు మనలో ఏమి మార్పు వస్తుంది, మనలో ఏమి మార్పు చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనము చూసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి. ఇది తప్పు లేదు, నా యొక్క తప్పులు నేను చెప్పటము అది తక్కువతనం కాదు, అది కరెక్ట్ ప్రొసీజర్. ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చెప్పాలి, హే గోవింద, నేను చాలా చండాలుణ్ణి, చాలా పడిపోయిన దానిని, నన్ను మీ రక్షణలో ఉంచుకోండి, మీ పాద ధూళి నా మీద ఉంచండి అని చెప్పి మీ పాదాల దగ్గర నాకు కాస్త ఆశ్రయం ఇవ్వండి, వేడుకోవాలి. ఇట్లానే వెళ్ళాలి, ఇలానే చెప్పుకోవాలి. సో ఎవ్రీవన్ అందరము అలానే ఉన్నాము. సో కొంచెం హెచ్చు తగ్గులు అంతే, ఎవ్రీవన్ అంటే ఎవరు ఇక్కడ అందరు తక్కువ ఉన్నారు అని నేను చెప్పట్లేదు, కానీ కొంచెం ముందు ఉన్నారు, కాస్త అచ్చంగా కృష్ణ భక్తి చేసేవాళ్ళు అని శాస్త్రం చెప్తుంది కాబట్టి చెప్తున్నా. కాబట్టి ప్రతి వారం కూడా అలానే ఉంటే బాగుంటది కదా. నా అనుకున్న వాళ్ళు నిజంగా కోరుకోవాలి వారి యొక్క మంచి అయితే ఈ ఎప్పటికీ ఫర్ ఎవర్ లిబరేటింగ్, అంటే ఎప్పటికీ మోక్షం పొందే విషయం గురించే చెప్పాలి, అంతేగాని
ఆ పలానా షాప్ లో ఈ చీరలు బాగున్నాయి అక్కడ కొనుక్కో, పలానా షాప్ లో ఏదో అవి అమ్ముతున్నారు తక్కువ రేటు ఈ తెచ్చుకో. ఇది తాత్కాలికమైన ఇది ఇస్తున్నాం. కానీ అసలు నిజంగా పక్కవారి మంచి కోరుకునేవారు అయితే ఏం చెప్పాలి? ఇదే చెప్పాలి. అసలు ఈ భగవాన్ యొక్క శరణు పొందండి, ఇది కాదు ఇది చెయ్యొద్దు అంటే ఆత్మబంధువులం అందరం. కాబట్టి ప్రతి ఆత్మ ఉద్ధరింపబడాలి అని నిజంగా కోరుకునే వారం అయితే మరి అద్వైత సర్వభూతానం చెప్తున్నాం కదా. సో అందరి యందు కూడా సమదృష్టి కలిగి ఉండాలి, అందరిని నేను అనుకోవాలి. అద్వైత అంటే రెండుగా ఆలోచన చేయకూడదు, నేను వేరు వారు వేరు అని అనుకోకూడదు, అంత ఒకటే. నువ్వు కూడా నేనే అయితే నీకు నేను చెప్పాలి కదా, వద్దు ఇది చెయ్యవద్దు, ఇది చెయ్యి, ఇది బెస్ట్ థింగ్, ఇదే చెయ్యి, ఇదే చెయ్యి, ప్లీజ్ చెయ్యి, ప్లీజ్ చెయ్యి, ప్లీజ్ చెయ్యి, ఇది చెయ్యి అని. నాకు ఇప్పుడు ప్రతిదీ అనిపిస్తుంది. గురుగారు ఎన్నిసార్లు అమ్మ అమ్మ చెయ్యమ్మా, ఇది చెయ్యి, ఇట్లా చేస్తే మంచిది అని. చాలా మంది అంటే భక్తులకి ఇది చాలా మందికి తెలుసు, కానీ అప్పుడు విలువ తెలియలా. అప్పుడు అనిపించింది ఏంటి గురువు గారు ఏమి ఇట్లా బతిలు నడుకుంటారు, ఏం అవసరం వారికి, ఏంటి ఇట్లా బతిలు నడుకుంటారు అని అనిపించింది. కానీ ఈ శ్లోకాలు అన్ని చదివినాక అట్లా అనిపిస్తుంది. అద్వైతం కదా వారు, మరి అద్వైత సర్వభూతానం అన్నిట్లోనూ వారు పరమాత్మను చూస్తున్నారు, అన్నిటినీ వారిని ఎలా ప్రేమించుకుంటారో అలానే ప్రేమిస్తున్నారు. కాబట్టి వారికి కూడా చెప్తున్నారు, అంటే మనకి చెప్తున్నారు. సో ఇట్లా ఉండొద్దు, ఇలా ఉండు, ఇలా చెయ్యి, వద్దమ్మా అది చెయ్యవాకు, నామం తీసుకో, ఫలానా చెప్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి బై ఎక్స్పీరియన్స్. సో సత్సాంగత్యంలో ఉన్నప్పుడు ఒక్కరు ఇప్పుడు నేను భక్తులు నంబూరు వెళ్ళినప్పుడు భక్తులు వారు అన్న మాట్లాడుతుంటే చేస్తుంటే నేను కూర్చొని వింటూ ఉంటా. ఎందుకు ఇంకో కొత్తది ఏదైనా తెలుసుకుందాం, నేను నేర్చుకుందాం, ఇంకా భగవంతుడి దగ్గరయ్యే మార్గం ఇంకా ఉంది, నాకు చాలా అహం ఉంది, నేను చాలా పడిపోయి ఉన్నాను, నేను మార్పు చెయ్యాలి, ఎట్లా ఎట్లా అని చెప్పి నాకు తాతాలు ఆడుతూ ఉంటది. సో నేను వెళ్తే అక్కడ వింటా, వారందరు చెప్తుంటే నేను కూర్చొని వింటూ ఉంటా. మాట్లాడండి మాతాజీ అన్న, ఆహాహా మీరు చెప్పండి నేను వింటానంట. నాకు వింటం ఇష్టం. అందుకే భగవతి మాతాజీతో కూడా నేను ఎప్పుడు చెప్తా, మీరు చెప్పండి మాతాజీ, మీరు చెప్తుంటే నేను వింటాను, ఎందుకంటే నేను వినాలి, నేను మారాలి, నేను చాలా ఇదవ్వాలని. అందుకే వారికి చెబుతాను మీరు చదవండి చదవండి నేను వింటాను అని. సో లర్న్ చేయాల్సింది చాలా ఉంది, టైం ఎంత ఉందో ఎవరికి తెలియదు. అందుకని ప్రతి అడుగు ఇంపార్టెంట్. సో ప్రతి వారికి రిక్వెస్ట్ చేసి బతిమలాడి చెప్పాలి అన్నమాట, మారండి తొందరగా, టైం తెలియదు. అదే అదమ్మా. ఇంకా ఏంటి, ఎవరైనా ఏమన్నా మాట్లాడతారా? ప్రశాంతి గారు మీకు అనిపిస్తుందా, మీకు ఇవన్నీ స్వ అనుభవం ఉంది కదా? నాకు ఇవాళ వింటే కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. ఆ ఎందుకంటే నా గురించే భగవాన్ నన్ను ఇవాళ క్లాసులో తిడుతున్నారేమోనని. ప్రతి వారి గురించి తిడుతున్నారని అనుకోవాలి, ఎందుకంటే నేను కూడా అట్లానే ఏడుస్తూ ఉన్నాను పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు. నేను కూడా కాసేపు కూర్చొని ఏడ్చి మళ్ళీ తుడుచుకొని మళ్ళీ చదవటం మళ్ళీ రాయటం చేస్తూ ఉంటాను. సో ఆబ్వియస్ గా ఇది ప్రతి వారికి. స్వామీజీ మాట్లాడుతూ ఉంటుంటే ఒక్కోసారి తిడుతున్నప్పుడు అమ్మ నన్నే తిడుతున్నారు, నాకే చెప్తున్నారు అని చాలా సిగ్గు అయిపోతూ ఉంటది. చాలా ఇది ఈ రోజు ఉన్నది ఇంకా మరి అసలు ఇందాక నుంచి అయితే అసలు ఆగట్లేదు, నా గురించే ఇది వచ్చిందేమో ఈ రోజు అని. ప్రతి వారము తీసుకోవాలి, ప్రతి వారము త్వరపడాలి, అర్థం చెయ్యాలి. టైం తెలీదు, ఎంత ఉందో ఎవరికి ఎంత ఉందో తెలీదు. డివోషనల్ సర్వీస్ సిన్సియర్ గా తీసుకోవాలి అండ్ సీరియస్ గా కూడా తీసుకోవాలి. యాషమాషి తమాషా విషయం కాదు ఇది. మానవ జన్మ రావటం కడు దుర్లభం చెప్తున్నారు ప్రహ్లాద్ మహారాజు. అంటే చిన్న పిల్లలు చేయగలిగింది, మనం ఎందుకు చేయలేము, ఎందుకు చేయకూడదు? ప్రతిదీ భౌతిక విషయాల్లో అందరికంటే ముందు మనం ఉండాలని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మరి దీంట్లో ఎంత ముందుకు ఉండాలని ఆలోచన చెయ్యాలి. ఇట్ రిలేట్స్ టు ఎవ్రీ వన్, నాట్ టు మీ, టు యూ ఆర్ కాదు, ప్రతి వారికి సంబంధం ఉంది ఈ విషయాలన్నీ. ఎప్పుడు అనుకోవాలి భక్తి అంటే, అనుకోవాలి ప్రతి వారము ఎప్పుడు నీ యొక్క నామం తీసుకుంటే, నేను ప్రేమతో నీ నామం తీసుకున్నప్పుడు నాకు రోమాంచకమయ్యి అశ్రువులు ఎప్పుడు అంటే కారుతాయి నాకు.
నీ నామం తీసుకుంటే హే గోవింద హే కృష్ణ అని చెప్పి నీ నామం తీసుకుంటే నాకు నిజమైన లోపల నుంచి అశ్రువులు, అంటే ఈ ఆనందంతో కూడిన అశ్రువులు ఎప్పుడు వస్తాయి నాకు, అప్పుడు మనిషిలో మార్పు వస్తుంది. సో దానికోసం భగవంతుని వేడుకోవాలి, గురువుని వేడుకోవాలి. సో ఇంకంతకంటే మార్గం లేదు, ఇది చేస్తూ ఉంటేనే వస్తుంది. అందుకనే జపమాల తీసుకోండి, ప్రతి వారు సీరియస్ గా చెయ్యండి. ఈ భౌతికమైన విషయాలు ఎంత చేసినా ఏది తీసుకెళ్ళలేము. చాలా ఇతర దేవీ దేవతల్ని ఆ గుళ్ళు ఈ గుళ్ళు పరిగెత్తాలి, అవసరం లేదు. భగవంతుడు శరణ పొందాలి. మేజర్ గా అయితే గురువుని అయితే తీసుకోవాలి. భాగవతం చదివితే మీకు అర్థమవుతుంది, నేను చెప్పట్లేదు. గురువు ఆశ్రయం ప్రప్రథమంగా చెయ్యాలి అని చెప్పి మీకు నిన్న చెప్పాను కదా, సుఖమహర్షి ఎలా జనక మహారాజు దగ్గర దీక్ష తీసుకున్నారు. ఆయన సెల్ఫ్ రియలైజ్డ్ సోల్, అంటే ఆత్మ సాక్షాత్కారంతోనే బయటకు వచ్చారు ఆయన. అందుకని తల్లిదండ్రి దగ్గర కూడా ఉండకుండా వెంటనే అడవులకు వెళ్ళిపోయారు. ఎక్కడ వీరితో ఉంటాను అని, అంటే ఈ జన్మ తీసుకుంది ఎవరితో సంబంధం లేదు. ఈ రుణానుబంధం వచ్చారు వీరందరికీ మనం ఏదో రుణగ్రస్తులు అయ్యి వారికి ఏదో సేవ చేయడానికి వచ్చాం. కానీ అసలీ థింగ్ తెలుసుకున్నప్పుడు ఈ చెప్తున్నారు భక్తుడు ఎలా ఉండాలి అని అంటే, ఒక భార్య భర్త ఉన్నారు అనుకోండి, ఆ భర్త ఉంటాడు అంత మెటీరియలిస్టిక్, అంటే భౌతికవాది. కానీ ఈ భార్యకి ఇంకొకళ్ళ మీద ఇష్టం కలిగింది. అప్పుడు ఈ భార్య ఆ భర్తకి తెలియకుండా ఎలా ఉంటది, ఏం చేస్తుంది అంటే, భర్తతో పాటు ఉన్నప్పుడు ఏమో నైటీలు వేసుకుంటారు కదా పిచ్చిగా. సో అయ్యేసుకొని ఎట్లా అని చెప్పి ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందో అలా ఉంటది. కానీ ప్రియుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తుంది అంటే, స్వామీజీ వర్ణన చూడాలి, అది చింగ్ చెంగ్ అని చెప్పి బయలుదేరి అంత అలంకరణ చేసుకొని వెళ్తుంది అని చెప్తున్నారు. అంటే ఇది మీరు తప్పు అర్థం తీసుకోవాకండి. అంటే మానవులం మనము పుట్టినాక ప్రతి వాళ్ళం కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచంలోకి వచ్చాం కదా, ఈ భౌతికత్వానికి పెళ్లి చేసుకోనున్నాం మనం. ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్, ఈ మాయ, ఈ కలియుగం, ఈ కలితో మనకి వివాహం జరిగి ఉంది. ఇది తీసుకోండి అర్థం, కలితో వివాహం జరిగి ఉంది మనకి. అంటే కలి యొక్క ప్రభావం మన మీద తాండవం ఆడుతుంది. కానీ అందుకని మనం ఏం చేస్తాము, ఇప్పుడు ఉద్యోగాలకి వెళ్ళేటప్పుడు, బయట తిరిగేటప్పుడు, పలానా అప్పుడు తిలకం పెట్టుకోలేదు, లేకపోతే నువ్వు చీరే కట్టుకోలేదు, లేకపోతే నువ్వు జపం చేస్తూ తిరగట్లేదు, పర్లే. కానీ భగవంతుడి దగ్గరికి గుడికి వెళ్ళేటప్పుడు, లేకపోతే పగలు ఇంట్లో నువ్వు మంగళారతి చేసేటప్పుడు ఎట్లా వెళ్ళాలి చెప్తున్నారు. తిలకం పెట్టుకొని చక్కగా వస్త్రాధరణ వేసుకొని మంచిగా చక్కగా భగవంతుడిది జపం చేసుకుంటూ, ఆయన పూజా సేవ చేసుకుంటూ, ఆయనకు నివేదన చేసుకుంటూ ఇలా ఉండాలి చెప్తున్నారు. ఉన్నది మనం కలియుగంలో. కాబట్టి మీరు రోజు పెట్టుకోలేకపోతున్నారు తిలకమని దిగులు పడక్కర్లేదు, లేకపోతే రోజు ఆధ్యాత్మిక వస్త్రాలు వేసుకోవట్లేదు, ఫలానా వేసుకుంటున్నాం, మీ యొక్క ఉద్యోగాలను బట్టి ఏదేదో వేసుకోవాల్సి వస్తుంది, చేయాల్సి వస్తుంది, ఉండాల్సి వస్తుంది. కలియుగంలో ఇతర మనుషులు మనల్ని ఏదో అంటూ ఉంటారని చెప్పి వారికి చూపించడానికి మనం వేసుకోవాల్సిన అవసరం, సరే ఏదో ఒకటి వేసేసుకుందాం, పర్లేదు, ఏదైనా పర్లేదు, ఎట్లయినా ఉండండి చెప్తున్నారు. కానీ ప్రియుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ ఎలా బయలుదేరి వెళ్తుందో, భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన్ని లోపల ఆలోచన చేస్తూ ఉంటాము. పక్క వారికి కూడా తెలియదు కదా, లవర్స్ ఉన్నారు, ఒకరి గురించి ఒకరు లోపల ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ పక్క వారికి ఎవరికి తెలుసు వారు ఎవరి గురించి ఆలోచన చేస్తూ ఉన్నారో, ఏం జరుగుతుందో వారి మైండ్ లో. సో మనము కూడా కలియుగంలో ఈ కలి మనుషుల్లో ఉన్నా కూడా మన లోపల భగవంతుడు ఆరాధన ఆ విధంగా చెయ్యాలి. ఒక ప్రియుడిని లేకపోతే ప్రియురాలు గురించి ఎలా ఆలోచన చేస్తూ ఉంటారో మనము కూడా భగవంతుడి గురించి ఆ విధంగా లోపల అలానే ఆలోచన చెయ్యాలి అంటున్నారు. భక్తుడు చూపటానికి భక్తుడుగా కాదు, నీ యొక్క ఆలోచన విధానంలో భక్తుడుగా ఉండమని చెప్తున్నారు. కలి ప్రభావం మూలాన నువ్వు బయటకి కనిపించకపోయినా పర్వాలేదు, లోపల ఆలోచన ఉండాలి నీకు స్ట్రాంగ్ గా అని చెప్తున్నారు. ఏ పని చేస్తున్నా, దేని గురించి ఆలోచన చేస్తున్నా. ఒక తల్లి స్టార్టింగ్ స్టేజ్ లో బిడ్డని స్కూల్కి పంపించినప్పుడు, అర్రే ఇవాళ స్కూల్కి పోయాడు ఫస్ట్ రోజు స్కూల్ కి,
బాబు ఏం చేస్తున్నాడు, ఏడుస్తున్నాడేమో, తిన్నాడో లేదో, ఆయన వదిలేసేసి వచ్చాను, కూర్చున్నాడో లేదో, పక్కనాలతో మాట్లాడుతున్నాడో లేదో, ఏమైనా నిద్రపోయాడో, ఏమైనా తగిలించుకున్నాడో, పడ్డాడేమో. తల్లి కూడా ఎట్లా ఎంత ఆలోచన చేస్తుంది. ఫస్ట్ టైం స్కూల్ కి పంపిస్తే పిల్లల్ని ఎంత ఆలోచన చేస్తాము. అంటే ఏం పనులు ఇంట్లో ఏం పనులన్నా చేయనివ్వండి, కూరగాయలు కోసుకుంటూ ఉంటాం, వంట చేస్తూ ఉంటాం, పక్కాలతో మాట్లాడుతూనే ఉంటాం, అయినా లోపల ఆలోచన ఉంటూనే ఉంటది. వాడు ఏం చేస్తున్నాడు, వాడు పడుకున్నాడు, కూర్చున్నాడు, తిన్నాడు లేదు, ఎట్లా ఆలోచన చేస్తుంది. ఆ విధమైన ఆలోచన మనకి భగవంతుడి మీద ఈ భౌతిక మనుషులతో భౌతికంలో ఉంటూ కూడా మనం ఆ విధంగా చేయగలిగితే మనం భక్తులము అవ్వగలుగుతాము అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా అవకాశాలు, మార్గాలు మనకి ఇది చేయటానికి. సో నీ యొక్క ధనము ఎవరికి చూయించావు కదా, నీకు ఎంత ధనం ఉందో అందరికి చెప్పుకుంటూ తిరుగుతావా? చెప్పవు కదా, దాస్తావు దాన్ని. బ్యాంకులో దాస్తావు, లేకపోతే ఇంట్లో లాకర్లో పెడతావు, బ్యాంకులో లాకర్స్ పెడతారు, ఎక్కడో పెడతారు, ఎవరికి చెప్పవసరం. అలానే నీ యొక్క జపం కూడా నువ్వు ఎంత చేస్తున్నావు, ఆయన నామం ఎంత తీసుకుంటున్నావు, నాట్ నెసెసరీ అందరికీ చెప్పాలి. అది నీ యొక్క ధనం, నీ ఆత్మ యొక్క ధనం, అది తీసుకెళ్ళగలిగేది అదే నువ్వు. కాబట్టి అది దాయాలి చెప్తున్నారు. అది నువ్వు ఎంత చేస్తే అంత మంచిది చెప్తున్నారు. అది నువ్వు తీసుకెళ్తావు రేపు అని చెప్తున్నారు నీతో పాటు. సో ఈ విధంగా ఆలోచన చెయ్యండి. ప్రతి నిమిషము అయిపోయినాక క్లాసు మళ్ళీ పక్క పడేసి చేయకుండా లోపల తిరగాలి మనకి దీని గురించి అందరికి. అప్పుడు డెఫినెట్ గా మనలో కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జపం చెయ్యండి, అప్పుడు శుద్ధం అవుతుంది. చెప్పా కదా, పంపు తిప్పాలి, బురద పోవాలి, బకెట్లోది తిప్పాలి, చెయ్యాలి. అది సరే మా చాలా టైం తీసుకున్నాను ఇది కదా. అదేమ్మా, రేపు మళ్ళీ క్లాస్ లో కలుద్దాము. ఇంకెవరైనా ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నారమ్మా? మళ్ళీ థర్స్డే ఫ్రైడే క్లాస్ నేనైతే రాను, మాతాజీ కుదిరితే థర్స్డే చెప్తారు. సో ఫ్రైడే క్లాస్ జరగదు, ఎందుకంటే అందరం హోమ్ లో ఉంటాము మోస్ట్ ప్రాబ్లీ ఇద్దరం. సో కుదిరిన వాళ్ళు తప్పకుండా నంబూరు రావటానికి కుదిరిన వాళ్ళు తప్పకుండా రండి. విజయవాడ, గుంటూరులో ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల హైదరాబాద్ రావాలనుకున్న వాళ్ళు రావాలి అనుకుంటే సంకల్పం ఉంటే ఏది దూరం కాదు. కాకపోతే అహెడ్ మీరు చెప్తే కొంచెం దూరం నుంచి వచ్చేవాళ్ళు, హైదరాబాద్, బెంగళూరు నుంచి అట్లా ఎవరన్నా ఇంకా వేరే ప్రదేశాల నుంచి వచ్చేవాళ్ళు. గుంటూరు, విజయవాడ అంటే ఇక్కడే కాబట్టి కన్ఫామ్ వస్తే ఏమైనా స్టేయింగ్ కి అవసరం అని అనుకుంటే రూమ్స్ ఉన్నాయి, అకామిడేషన్ ఉంది. బట్ విల్ గెట్ రెడీ ఫర్ యూ. ఆల్ ఆర్ హార్ట్ఫుల్లీ వెల్కమ్డ్. అందరూ రావచ్చు, అందరికీ స్వాగతము. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా రండి, వినియోగించుకోండి అవకాశాన్ని. ఈ సాంగత్యంలోకి రావటానికి, భక్తుల సాంగత్యంలోకి వస్తేనే మనకి కూడా భక్తి వస్తుంది. ఓకే అమ్మా, అయితే క్లాస్ ఎండ్ చేసేస్తుంది. जय हो श्री पूज्यपाद जगत गुरु श्री कृष्ण बलराम स्वामी जी महाराज प्रपाद की जय हो। श्री श्री राधा गोविंद देव भगवान की जय हो। श्री वृंदावन धाम की जय हो। श्री वृंदावनेश्वरी राधा रानी की जय हो। गीता माता की जय हो। जय जय श्री राधेश्याम।